ఒక్కటి నిమిషం. వేదిక మీద ఉన్న వేదిక ముందున్న అందరికి కూడా నమస్కారాలు. ముందుగా సన్మాన గ్రహీతలకు అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు, శుభాభివందనాలు. సభాధ్యక్షులు పాపిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను పిలిచినందుకు ముందుగా నేను వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, రెడ్డి బిడ్డగా ఈ రాష్ట్రంలో ఇక్కడ పుట్టినందుకు ఒకంత గర్వం, మరి కొంచెం ఈ జనరేషన్లో పుట్టినందుకు కొంత బాధ కూడా ఉంది నాకు. ఎందుకంటే ప్రతి కులం మన కులాన్ని తిట్టడమే, మనతో లబ్ధి పొంది మనతో పెద్దవాళ్ళై మనం చేస్తే ఎన్నో రకాలుగా వాళ్ళకు ఆదరణ వచ్చి గౌరవం వచ్చిన తర్వాత మనల్ని తిడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మనం ఉన్నాం. వాస్తవానికి స్వతంత్రం రాకముందు రెడ్ల పరిస్థితి, స్వతంత్రం వచ్చిన తర్వాత రెడ్ల పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితులకు వచ్చేస్తున్నాం. రోజు రోజుకు మనకున్నటువంటి భూములు పోతున్నాయి, మనకున్నటువంటి ఆస్తులు కలుగుతున్నాయి. మన కులంలో అన్ని కులాల సమైక్యతను మనం లోపరుచుకుంటున్నాం, పెళ్లిని చేస్తున్నాం మన పిల్లలకి. అయినా మనం కొంతమందిని పోరాడుతున్నాం, మన జాతి నిలబడాలి, నా జాతి బాగుండాలని. నిజానికి ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత, నిజాం తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత మన కులానికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరఫున ఏ ఒక్క సహాయం కూడా అందలేదు. ఈ దేశంలో పుట్టినందుకు ఒక పీల్చే గాలి, పీల్చి వదిలేసే గాలి తప్ప ప్రతి ఒక్కటి కూడా విద్య కొనుక్కుంటాం, వైద్యం కొనుక్కుంటాం, రవాణా కొనుక్కుంటాం, పొయ్యి కొనుక్కుంటాం, మంట కొనుక్కుంటాం. అంటే ప్రతి ఒక్కటి కూడా మన స్వశక్తి మీద ఆధారపడి మనకు ఏ రకమైనటువంటి సహాయం అందలేనటువంటి జాతి ఏదన్నా ప్రభుత్వం తరపున ఉంది ఈ దేశంలో అంటే అది ఒక్క మన రెడ్డి జాతిని మాత్రం మీరు మర్చిపోద్దు. ప్రతి ఒక్కటి మనం మన స్వశక్తి మీద బతుకుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెప్తా ఉన్నారు నలుగురికి సహాయం చేయాలని. నేను అంటున్నాను నలుగురికి కాదు, మన వాళ్ళకే సహాయం చేయమని నేను కోరుతా ఉన్నాను. ఆలోచించండి ఒకసారి. ఎక్కడైనా ఎవరైనా మన జాతికి ఇంకొక జాతి వాళ్ళు సహాయం చేశారా? ఎక్కడైనా ఒక్కసారి మీకు సంఘటన గుర్తుందా? కష్టం వచ్చి మన కడుపులోనే పెట్టుకున్నాం, బాధ వస్తే మనలోనే కుమిలిపోతున్నాం. అడుక్కోవడానికి వీల్లేదు, చెప్పుకోవడానికి వీల్లేదు. పక్కకు ఒక 3 అక్షరాలు 2 అక్షరాలు, ఇంగ్లీష్లో అయితే 5 అక్షరాలు ఉన్నాయనే ఒక బాధ ఉంది. అందుకే సమయం ఎక్కువ తీసుకోండి, కానీ బహుశా పీల్చే గాలి తప్ప తీసుకోనటువంటి ఈ సందర్భంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది చాలా మార్లు పోరాటం చేశారు ప్రభుత్వాల మీద. దానికి అనుగుణంగానే దానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డి కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషం. దాన్ని ఏ విధంగా అమలు జరుగుతుందో చూద్దాం. నేను కూడా ఐఎమ్ ఆల్సో ఇన్ ద గవర్నమెంట్. అయినా దాని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా చేయాలనేది ఖచ్చితంగా అంతో ఇంతో నాకు రామన్నకు దగ్గర సాన్నిధ్యం ఉంది ముఖ్యమంత్రి గారితో. మేము కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద ఏదో ఒక సందర్భంలో చెవిలేస్తాం. అందుకే మన జాతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, మనం అనాదిగా వస్తున్నటువంటి ఆ విలువలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా వారు మహిళ గురించి చెప్పారు. మన అక్క చెల్లెళ్ళని, మన బిడ్డలని, ముఖ్యంగా మన అమ్మాయిలని ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బాధతో చెప్తున్నటువంటి మాట. ఎవరో వస్తే మనం అంగీకరిస్తున్నాం, తప్పని పరిస్థితుల్లో సమాజం మారుతుందని మనం మారుతున్నాం. కానీ అదే సమాజాన్ని మనం వేలెత్తి చూపెడతా ఉంది. అదే సమాజం మనని చాలా రకాలుగా తిడుతూ ఉన్నారు. ఒంటరిగా అంటే అంతా మేము మీతో రెడ్లతోనే ఉంటామని మా దోస్తాను అంటారు. బయటికి వెళ్ళగానే ఎన్ని పదజాలాలు ఉపయోగించాలో అన్ని పదజాలాలతో మనని హేళన చేస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. మనం లేకపోతే వాళ్ళు లేరు. నిజానికి వాస్తవానికి మన ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఒక మీటింగ్ పెడుతున్నామన్నా, నాకు ఒక 2 లారీలు కావాలని అడిగాడు. పోనీలేని ఇచ్చాను. ఆ పైసలు ఏది ఇస్తారు బాబు, పెట్టుకోపో అని చెప్పాను. తీరా ఆ మీటింగ్ జరిగితే ఏం చేశారంటే మొత్తం రెడ్డినే తిట్టారు వాళ్ళు. ఇంకొక పని లేదు వాళ్ళకు.
వీడు రెడ్డి దొంగ, వాడు దొంగ, వీడు దొంగ, మన జాతిని అనగదక్కేశారు. వాళ్ళు ఎదుగుతున్నటువంటి కులాలుగా ఉద్భవిస్తున్నాయి. మనం అనగారిపోతున్నటువంటి కులంగా మనం ఈరోజు జరుగుతుంది పరిస్థితి. మళ్ళీ వచ్చాడు ఆ వ్యక్తే, అన్న బ్రహ్మాండంగా మీటింగ్ అయింది, నేను వీడియోలో చూసా, బ్రహ్మాండంగా అయిందన్నా, మళ్ళొక్క మీటింగ్ ఒక 2 పెట్టా అన్నాను. నేను అడిగాను ఏం మాట్లాడారా అని అడిగాను. అంటే ఏమన్నా మామూలే మిమ్మల్ని తిట్టడమే అన్నాడు. అరే నా పైసలు ఇచ్చి నన్ను తిట్టించుకొని ఎందుకురా, నేను ఇయ్యాను రా, ఇంకోసారి రాకని చెప్పాను. అంటే చూడండి, మీ ఇచ్చే ప్రతి పైసా పెట్టుబడి మనం తిట్టడానికే ఉపయోగపడుతున్నారు. మీ మీద వ్యతిరేకత రావడానికే కారణం అవుతా ఉన్నారు. దయచేసి మీరు మంచి మనసు చేసుకొని, పెద్ద మనసు చేసుకొని, ఇది పెట్టిన చెయ్యి, కొట్టిన చెయ్యి కూడా కాదు, అవసరం వస్తే ఏదైనా చేయగలదు. అందుకే ఈ సమాజంలో మనం అందరం వ్యక్తిత్వంతో బతకాలన్నా, ఒక విలువలతో బతకాలన్నా, ఈ సమాజంలో ఒక మంచిగా ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలన్నా గుడులు కట్టడం కాదు. ఇంతమంది గుడి కట్టామంటున్నారు. గుడి కన్నా విద్య ప్రధానమైంది. బడి కట్టండి, కాలేజీలు కట్టండి, విద్యాదానం చేయండి. తద్వారా కడుపు నిండుతుంది, ఉద్యోగాలు వస్తాయి. తద్వారా పిల్లలందరూ బయటికి వెళ్ళిపోయి అత్యున్నతమైనటువంటి విలువలతో బతకడానికి కారణభూతులైతాం. దయచేసి గుడి కన్నా బడి ముఖ్యం. బడి ఉద్యోగం ఇస్తుంది. గుడి సరే ఆ పూటకో ఆ గంటకో ఆధ్యాత్మిక చింతన ఉంటే అది 60 ఏళ్ల తర్వాత ఆలోచిద్దాం. మీరందరూ కూడా మీ శక్తి కొలది రెడ్డి పిల్లల కోసం, ఒక జాతి కోసం. ఇంతకుముందు సైరా నరసింహారెడ్డి గారి గురించి ఎవరో చెప్పారు, ఇక్కడ పెద్దలు నవల్గా తర్వాత ఆలోచిద్దాం. మీరందరూ కూడా మీ శక్తి కొలది రెడ్డి పిల్లల కోసం, ఒక జాతి కోసం. ఇంతకుముందు సైరా నరసింహారెడ్డి గారి గురించి ఎవరో చెప్పారు, ఇక్కడ పెద్దలు నవల్గా సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, రామరెడ్డి గారు ఉన్నారు, బద్దూరు ఉన్నాడు, రంజారెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు, కరుణాకరెడ్డి గారు ఉన్నారు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అవార్డుగా సైరా నరసింహారెడ్డి గారి పేరు పెట్టి, అసలు ఈ భూప్రపంచంలో రెడ్డిలు సేవ చేస్తున్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఒక పెద్ద సభ పెట్టి సైరా నరసింహారెడ్డి గారి అవార్డు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మహాత్మా గాంధీ కన్నా, స్వతంత్ర పోరాటం కన్నా మొట్టమొదటిగా సైరా నరసింహారెడ్డి ఈ స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడాడు. ఈ భారతదేశం మనుగడ కోసం పోరాడాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ మట్టి వాసనను బ్రిటిష్ వాళ్ళకు రుచి చూపించాడు. అందుకే మీరందరూ కూడా మీ పెద్దలందరూ కలిసి, ఎన్నో రకాల రెడ్డి సంఘాలు ఉండొచ్చు, బహుశా ఏదున్నా ఆ అవార్డుకు వాటన్నిటిని కూడా దూరం పెట్టి మీరు అందరూ కూర్చొని ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి విలువలు కట్టినటువంటి రెడ్డిలను గుర్తించి వారికి సైరా నరసింహారెడ్డి అని ఒక అవార్డు ప్రదానం. అది మామూలుగా ఉండదు. దాదాసాహెబ్ ఫాల్కే, ఒక పద్మశ్రీ, ఒక పద్మవిభూషణ్ లాగా అంత పెద్ద ప్రెస్టీజియస్ గా చేసి, దీంట్లో రాజకీయాలు లేవు, దీంట్లో మరొకటి లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, భేదం లేదు. ఒక రెడ్డి అనే ఒక సమైక్యత కోసం మీరందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తారని అనుకుంటూ, మీరందరూ కూడా అత్యున్నతమైన విలువలు పాటించాలని, భవిష్యత్తులో ఖచ్చితంగా మొన్న అనౌన్స్ చేసినటువంటి రెడ్డి కార్పొరేషన్లో ఒక మంచి బడ్జెట్ ఉండే విధంగా మేము రేవంత్ రెడ్డి గారితో కూడా, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో కూడా ఈ ప్రస్తావన చేస్తాం. ఆ దిశగా మేము కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సంధ్యారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ రెడ్డి గర్జన అని సోదరుడు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మనందరినీ ఒక వేదిక మీదకి తెచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను చాలా దూరం నుంచి వచ్చాను, దేవరకొండ నుంచి వచ్చాను కాబట్టి ఒక్క 2 నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని బ్రతిమాలి నేను ఈ వేదిక మీదకి వచ్చాను. ఏమిటంటే
రెడ్డి సంఘం అనేది ప్రతి దానికి ప్రతి కులం కొన్ని సంఘాలు, మన రెడ్డికి సంఘం అనేది లేదు. ఉంది కానీ మా గ్రామాలలో సార్ ఉంది కాదంటలేను, మా ఊర్లలో పల్లెలలో నిరాదరణ ఉంది. చాలా జాగ్రత్తగా వినండి, మీరు నన్ను తప్పు పట్టుకోకండి. నా అనుభవం నేను చెప్తున్నా. నేను మా దేవరకొండలో నేను ఇట్లనే బాధపడుతుంటే మాకు అడ్వకేట్ సోమన గారు అనేటవారు ఉన్నారు. వారు అనేది కదా, ఎందుకమ్మా బాధపడతావు, రెడ్డి దాపు కాపు దాపు అంటారు, మీ కాపాలు దాపు అంటారు, ప్రతి కులానికి కాపు దాపు. కాబట్టి నువ్వు మీకు సంఘం లేదని బాధపడకమ్మా, మీ సంఘం ఎప్పటికైనా ప్రతి హృదయంలో నిలిచిపోయిన రెడ్డి అట్లా ఉంటుంది. కానీ సంఘం పెట్టని మీరున్నారని కాదు అని అంటారు. ఇప్పుడు నేను కూడా ఒక డాక్టర్ భార్యను సూర్యాపేట జిల్లా నుంచి మా వారి 50 ఏళ్ల క్రితమే వచ్చిండ్రు. దేవరకొండకు వచ్చి స్థిరం నిలబడ్డారు. డాక్టర్ మల్లారెడ్డి గారని వారి భార్య. నేను పెద్దగా చదువుకోలేదు, కాకపోతే సామాజిక సేవలో ముందుంటాను. వారి ప్రోత్సాహంతో ₹1 తీసుకొని వైద్యం చేసేవారు మా వారు. అలానే నేను ఇప్పుడు పెద్ద మనిషి చెప్పింది చూడండి, స్త్రీని కుటుంబాన్ని చక్కదిద్దుద్ది అని. అలా వారికి హాస్పిటల్ పెద్ద భార్య, నేను చిన్న భార్యను. అలా తిరుగుతూ వచ్చి సమాజంలో నిలదొక్కున్నా. 2 కొడుకులను డాక్టర్లను చేసినాను, 2 కోడళ్ళను డాక్టర్లను తెచ్చాను. ఇప్పుడు మనమరాలు కూడా డాక్టర్ చదువుతుంది. నాకు అందుకోసమే ఇవన్నీ చేస్తూ సేవ, సామాజిక సేవని నేను ఇప్పుడు 35-40 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఎలా చేస్తున్నట్టే మీరు టైం తక్కువ ఇచ్చిండ్రు, నాకు చెప్పాలని కోరిక ఎక్కువ ఉంది. అయితే పల్లెలకు వెళ్ళి మాకు అంత ట్రైబల్ ఏరియా, శాంతారెడ్డి గారు ఉన్నప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో ప్రతి పల్లెకు క్యాంపు పెట్టేది. ఎందుకు ఆ క్యాంప్ అంటే పిల్లల అమ్మకాల గురించి, భ్రూణ హత్యల గురించి. ఆడపిల్ల అంటే హత్య చేసేవాళ్ళు, పారేసేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు. ఇలాంటివన్నీ నిరోధించటం కోసం నేను విపరీతమైన పోరాటం చేసిన. అలా చేస్తూ ఉంటే నాకు లోక్ అదాలత్లో జడ్జి పక్కన సీట్ ఇచ్చిండ్రు. నేను నా ఇంత చదువుకు ఇంత పెద్ద పోస్టు, ఆయన పక్కన సీట్ అంటే నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అయినా. అట్లనే సామాజిక సేవలో ఇంకా కావాలని ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి వృద్ధ శరణాలయం నడిపిస్తున్నాం. మహిళలకు ఒక 25 మంది మహిళలకు ఫ్రీ, అన్నీ ఫ్రీ వాళ్ళకి నడిపించుకుంటూ వస్తున్నా. మీరు మాట్లాడాలి, మేము వినాలని మా సభ్యులు 8 మంది సభ్యులు మాకు ఇక్కడికి వచ్చిండ్రు. ట్యాక్సీ తీసుకొని ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటూ వస్తే మేము రాని, మేము ఈయన కూర్చుంటాం అంటే శేఖర్ రెడ్డి గారిని పిలిచి ఇట్లా సంగతి అంటే మన గురించి చెప్పుకోకపోతే వీళ్ళంతమందికి ఎట్లా తెలుస్తుంది, మేము అంత దూరం నుంచి వచ్చినాము, 5-6 వేలు ట్యాక్సీ కిరాయి పెట్టుకొని వచ్చినాము, ఒక్క మాటన మాట్లాడుకుంటే ఎట్లా అని వాళ్ళ ఫీలింగు. ఇప్పుడు అట్లా ఇంకొకటి, మాకు సీనియర్ సిటిజన్కు ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్తుంటాను నేను అప్పుడప్పుడు. ఆ ఆఫీస్లో వాళ్ళు ఏమంటారంటే, భార్య చనిపోయిన వాళ్ళు, అమ్మ వండుకొని తినేవాళ్ళే మీరు వృద్ధాశ్రమం పెట్టుకున్నారు, మాకు భార్య చనిపోయిన వాళ్ళకు మా పరిస్థితి ఏంది. మా సభ్యులు 8 మంది సభ్యులు మాకు ఇక్కడికి వచ్చిండ్రు. ట్యాక్సీ తీసుకొని ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటూ వస్తే మేము రాని, మేము ఈయన కూర్చుంటాం అంటే శేఖర్ రెడ్డి గారిని పిలిచి ఇట్లా సంగతి అంటే మన గురించి చెప్పుకోకపోతే వీళ్ళంతమందికి ఎట్లా తెలుస్తుంది, మేము అంత దూరం నుంచి వచ్చినాము, 5-6 వేలు ట్యాక్సీ కిరాయి పెట్టుకొని వచ్చినాము, ఒక్క మాటన మాట్లాడుకుంటే ఎట్లా అని వాళ్ళ ఫీలింగు. ఇప్పుడు అట్లా ఇంకొకటి, మాకు సీనియర్ సిటిజన్కు ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్తుంటాను నేను అప్పుడప్పుడు. ఆ ఆఫీస్లో వాళ్ళు ఏమంటారంటే, భార్య చనిపోయిన వాళ్ళు, అమ్మ వండుకొని తినేవాళ్ళే మీరు వృద్ధాశ్రమం పెట్టుకున్నారు, మాకు భార్య చనిపోయిన వాళ్ళకు మా పరిస్థితి ఏంది, మేము వండుకోలేము, అడుక్కోలేము. అమ్మను తర్వాత భార్యని అడగగలుగుతాం మగవారు, వేరే వాళ్ళని అడగరు. ఉపాసం అన్న బంతాడు, చావన్న చేస్తాడు. కానీ అలాంటి పరిస్థితిలో వాళ్ళు నా కాలు పట్టుకొని ఏడ్చేవాళ్ళు. నాకు చాలా చాలా బాధ అనిపించి, ఇదివరకే నాకు సేవా కార్యక్రమం అంటే ఇష్టం. ఆ ఇష్టంలో ఇది కూడా ఒక ఇష్టం కలిగింది. నేను ఒడి కట్టుకొని మా మెంబర్స్ని తీసుకొని
గడప గడపకు తిరిగి ఒక బిల్డింగ్, ఒక 30 మంది మగవాళ్ళకు ఒక బిల్డింగ్ తయారు చేస్తున్నారు. పురుషుడు బట్టలు మాసిపోయినా చూసుకోడు, గడ్డం పోయినా చూసుకోడు, జుట్టు పెరిగినా చూసుకోడు, ఆకలినా చెప్పడు. అది భార్యనే గమనిస్తుంది. ఏమయ్యా బట్టలు పాడైపోయినాయి, ఇడ్చుకొని పోరాదు, ఇస్త్రీ బట్టలు ఉన్నాయి లోపల అంటారు. సేవింగ్ చేసుకోరాదయ్యా, అట్లా గడ్డం ఎత్తుకొని పోతున్నావు, ఏమొచ్చింది నీకు ఇవాళ గద్దాంచి పెడుతుంది. ప్రతి అడుగులో మా తల్లి తర్వాత భార్య ఉంటుంది చనిపోయిందాకా. ఈ పురుషుడు భార్య చనిపోయినాక వాడు ఎంత బికారి ఉంటాడంటే నేనైతే ఎంత ఏడుస్తున్నా వాళ్ళని చూసి ఒక్కొక్కసారి. అందుకోసం పట్టుదల బట్టి నేను ఒక 30 మంది మగవాళ్ళ కోసం శరణాలను కట్టిస్తున్నా. ఎందుకు చెప్తాంటే మీ అందరిలో పంచుకోవాలనే కోరిక. మా సభ్యులకు కూడా నువ్వు చేసే కార్యక్రమం నువ్వు చెప్తే మంచుకుంటుంది, మాకు కూడా అందరిలో పంచుకుంటే మన ఊరు పేరు జ్ఞాపకం ఉంటుంది అని వాళ్ళది ఆశ, ఆరాటం. ఆ ఆరాటానికి నేను మీ దగ్గరకు వచ్చి మా విషయాలు చెప్పుకుంటూ ఈ సేవ సరిపోదని లయన్స్ క్లబ్ మెంబర్ని, ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా అన్ని దశలు అనుభవిస్తూ వస్తున్నా. ఇంకా కూడా ఎంతో చేయాలని తపన. కానీ మీరు అన్నారు కదా రెడ్డి సంఘ లేదని. నేను 1,60,00,000 రూపాయల బిల్డింగు మా డాక్టర్ సాబ్ పేరు మీద ఇస్తే వాళ్ళు దాన్ని ఇంతవరకు ముట్టుకోలేదు. దాన్ని డెవలప్ చేయండి, డాక్టర్ మల్లారెడ్డి స్మారక భవనం పెట్టండి అని ఎంత చెప్పినా కూడా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. దాంతో కూడా పోరాటం చేస్తున్నా నేను. ఆయన లోకసాని పద్మారెడ్డి అని ఈయన అధ్యక్షుడిగా పెట్టినాం. సంపన్నుడు, కోటీశ్వరుడు. దాన్ని ఇటువైపు వాళ్ళు యాదవులు పెట్టుకున్నారు, ఇటువైపు వైశ్యులు పెట్టుకున్నారు. మనం అట్లనే పడవబడి ఉంది. కానీ ఎంత బాధ అనిపిస్తుంది అడిగిపోయినప్పుడల్లా. అపాత్రదానం చేసిన రెడ్డి అంటే ఎంతో గొప్పగా ఊహించుకునే వాళ్ళకు ఇంత నిరుత్సాహపరుస్తున్నారు. ఇంకొకటి కూడా ఇక పెట్టిందా సార్, నేను కాదంటలేదు, పెట్టింది సార్, పెట్టింది చెప్తున్నా కదా నేను. అన్నీ ఉన్నాయి కానీ ఐక్యత లేదు. ఐక్యత లేనప్పుడు మనము వాదన పెట్టుకొని కూడా వేస్ట్ కదా. సరే ఓకే, ఇది ఇంతవరకు నా ప్రసంగాన్ని విని మీరు ఏం చేసుకున్నా, ఎట్లా అనుకున్నా సరే నేను మీ అందరికీ నా మాట విన్నందుకు ధన్యవాదాలు. మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ మేడం. మీ ఆవేదన అందరికి అర్థమయ్యింది అనుకుంటా. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉన్నారా? ఓకే, 1 నిమిషం మాట్లాడి తర్వాత సన్మానం స్వీకరించాలని కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రెడ్డి గర్జన మాసపత్రిక మరియు ఉగాది పురస్కారాలు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం చేసిన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే రెడ్ల గురించి అందరూ చెప్పారు, నేను ఓసీలకు సంబంధించిన అంశంపైన ఎక్కువ మాట్లాడతాను. ఎందుకు అది అని అంటే మనకి పటుత్వం అనేటువంటిది లేదు. మానవుడు సంఘజీవి. ఆ సంఘం అనేటువంటిది మనకు లేకుండా మనమే చేసుకున్నాము సుమా. ఎవరో చేసింది కాదు. ఒక వరందు 2 కత్తులు వరమన్నట్టుగా రెడ్డి అనేటువంటిది ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవటం అనేటువంటిది ఎక్కడ జరిగినటువంటి సూచనలు మనకి ఎక్కడ కనిపించవు. కానీ ఈ రెడ్డి మహాగర్జన ద్వారా నేను చేసేటువంటి విన్నపం ఒకటే, కలిసి ఉంటే కలదు సుఖము అనేటువంటి విధంగా మన అందరం కలిసేసి కనీసం ఏదైనా సరే ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోతాం, ఒక మినిస్టర్ దగ్గరికి పోతాం, మాటల వరకే పరిమితమై ఉన్నది. వేరే ఉండేటువంటి సంఘానికి ఉండేటువంటి సేవలు వాళ్ళు చేయడానికి రెడీ ఉంటారే కానీ మనకు మాత్రం చేయటానికి ఎవరు కూడాను సరితూగరు అనేటువంటి చెప్తాం. అందులో ముఖ్యంగా మన మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు, మల్రెడ్డి రామిరెడ్డి ఉన్నారు, అదేవిధంగా కొంతమంది ఉన్నారు సుమా. అలాంటి వాళ్ళని మనం ఏళ్ల మీదనే లెక్క పెట్టవచ్చు. మన వాడు వచ్చినారు, మన ఆత్మీయుడు వచ్చినాడు, మన రెడ్డి గర్జన నుంచి రెడ్డి సంఘం నుంచి వచ్చినారు అని వాళ్ళు హెల్ప్ చేయడం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి రెడ్డిలోనూ ఇలాంటి మానసిక వికాసం అనేటువంటిది డెవలప్ కావాలని చెప్పేసి నేను ప్రాధాయపడుతూ ఈ సభని చేసేసి విన్నపము చేస్తూ ఉన్నా. అంతేకాదు, జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో, ఇది రెడ్డి జాతిలో ప్రథమంగా వస్తూ ఉంటుంది. అంటే సచ్చిన వాడు బ్రతక తప్పదు. ఏదైనా కష్టం కనుక వచ్చినట్లే గనకైతే
ప్రతి అడుగులో ఫీల్ చేసేసి క్రియాశీలకంగా కర్మ సిద్ధాంతం చెప్పండి, చెయ్యండి, చాటి చెప్పండి అనేటువంటిది మనము ఏకంగా మాట్లాడుతూ ఉంటాము. అది మనము చక్కగా నిర్వర్తించాలి అని చెప్పేసేసి సగర్వంగా ఈ సభను ఉద్దేశించేసేసి నేను సగర్వంగా చెప్తూ ఉంటున్నాను. అదేవిధంగా నేను ఒక వైద్య వృత్తిని నేను చేపట్టినటువంటి వాడిని. మన మల్లారెడ్డి రంగారెడ్డి గారు అయితేమి, మల్లారెడ్డి రామరెడ్డి అయితే వీళ్ళందరికీ నాకు తెలుసు. నేను 2 రూపీస్ ప్రాక్టీస్ మొదటి నుంచి చేసినటువంటి వ్యక్తిని. ఈరోజు నా కన్సల్టేషన్ 600 రూపీస్. కానీ రెడ్డి వాళ్ళు కనుక వచ్చినట్లే కనుకైతే ఇప్పుడు నేను అమోర్ హాస్పిటల్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 250 crores తోటి 125 crores నేను ఖర్చు పెట్టినాను. 250 crores ఇప్పుడు అది ఎదిగింది. నా దగ్గర ఏదైతే 60 డాక్టర్స్ వర్క్ చేస్తాను, మై స్పెండింగ్ నేచర్ ఈస్ 2,85 lakhs పర్ మంత్ ఎక్స్పెన్సెస్. అయినా రెడ్డి జాతి ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చిందనంటే స్ట్రైట్ అవే ఐఎమ్ గివింగ్ ఏ కన్సెషన్ 20-25% ఆఫ్ ద concession I am giving. And simultaneously నా డాక్టర్స్ 60 మంది డాక్టర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నా అకౌంట్ డిపార్ట్మెంట్కి కూడాను, నా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడాను, రెడ్డి అనేటువంటి వాళ్ళు రెడ్డి గర్జన్ నుంచి ఎవరు వచ్చినా, రెడ్డి జాతి నుంచి ఎవరు వచ్చినా కూడాను వాళ్ళకి 20% స్ట్రైట్ అవే ఇచ్చేసేయండి. దాంట్లో ఎలాంటిది కూడా సందేహం లేకుండా ఇలాంటివి చేయండి. అదేవిధంగా ఒకరోజు ఒక కార్డియాలజీ పేషెంట్ వచ్చింది. పాపం వాళ్ళకి వచ్చేటప్పుడు కన్సల్టేషన్ ఇచ్చుకోవడానికి కూడాను వాళ్ళు సరైనటువంటి పద్ధతులు లేరు. నేను ఒకటే చెప్పిన, ఆ అమ్మాయి 1 month అని చెప్తున్నారు, పాప చిన్న పాప. ఆ పాపని మీరు ఫ్రీగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఒక చెస్ట్ ఫిజిషియన్ అటువంటి వాళ్ళు, ఒక పిడియాట్రిషియన్ మీరు చేయండి. సింగిల్ ఎన్పీ కూడా వాళ్ళ దగ్గర తీసుకోకండి. మినిమల్ ఖర్చుతోటి వేరే హాస్పిటల్లో వచ్చేటప్పటికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటున్నారు. 1 నెల అమ్మాయికి, ఒక చిన్న పాపకి. వాళ్ళు చూసేసి నాకు చెప్పినటువంటిది ఏంటంటే ఆ అమ్మాయికి ఆపరేషన్ అవసరం లేదు. అదేవిధంగా 10 to 12 years వరకు ఆ హోల్ అనేటువంటిది VSD కేస్, వెటిక్యులోసెప్టల్ డెఫెక్ట్, అలాంటిది దానంతా అదే పోతుంది, ఆపరేషన్ అవసరం లేదు. వేరే హాస్పిటల్ పోతే 2 to 3 crores అవుతుంది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాంటి సేవ అనేటువంటిది నిక్కచ్చిగా నిర్భయంగా మేము మన హాస్పిటల్ నందు, అమోర్ హాస్పిటల్ నందు చక్కగా చేస్తూ ఉంటాము. ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయినా రాండి, దట్టు సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ ఎవరు వచ్చినా కూడాను నేను 25% కాదు 50% కన్సెషన్స్ ఇవ్వటానికి నా హాస్పిటల్లోనే రెడీగా ఉన్నాను. ముఖ్యంగా ఈ హాస్పిటల్సే కాకుండా నేను ఇప్పుడు మానవ సేవా సమితి, మనిషికి అండ అనే ఉద్దేశంతో నా మానవ సేవా సమితిని నేను నిర్మించినాను. దాంట్లో 5 years అయింది. ఇప్పుడు ఈరోజు ప్రతిరోజు కూడాను ఒక మండే నుంచి సాటర్డే వరకు 100 to 125 మెంబర్స్కి భోజనం ఉచితంగా పెడుతున్నాను. అదేవిధంగా నేను చేసినట్టు ఆరోగ్య శిబిరాలు అనేటువంటిది బ్లైండ్కి సంబంధించినటువంటి వాళ్ళకి స్టిక్స్ ఇవ్వటానికైతేమి, అదేవిధంగా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బట్టలు కూడా సదుపాయం చేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నది, ఇంటర్మీడియట్ అటు బైపీసీ ఉంటుంది, ఇటు ఎంపీసీ ఉంటుంది. NCERT అనేటువంటి బుక్స్ 3,080 రూపీస్, 3,850 రూపీస్. అలాంటి 12 sets కూడా నేను ఇచ్చేసేసి వాళ్ళకి కావలసినటువంటి బట్టలను కానీ వాళ్ళ నెసెసరీ థింగ్స్, అదే బీసీ హాస్టల్కి పోతే చెప్పుకోవడానికి బీసీ హాస్టల్స్ అనేటువంటిది ఉంటాయి. వాళ్ళు కనీసం టాయిలెట్కి పోదామంటే కూడా సరైన సదుపాయాలు అనేటువంటిది ఉండవు. అలాంటి వాళ్ళకు కూడాను ఏమి కావాలో నాకు సంబంధించినటువంటి మానవ సేవా సమితి నుంచేసేసి మేము సగర్వంగా వాళ్ళకి ఏది కావాలో అది అనేటువంటిది చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళు రాత్రిపూట పండుకున్నట్లే కనుకైతే చలికాలం నందు బ్లాంకెట్స్ కూడా వాళ్ళ మీద కప్పేసేసి మేము చేసేటువంటి సహాయాన్ని నిక్కచ్చిగా మేము చేస్తూ ఉంటాము. అదే రెడ్డి బిడ్డ యొక్క ఆత్మవిశ్వాసము అనేటువంటిది సగర్వంగా చెప్తూ ఉంటాం. 100 మందిలో ఒక్కరు ముందరికి రండి, మిగతా 99 మంది ఎవరైతే అనాథలుగా ఉన్నారో, ఎవరైతే చదువుకోలేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళని ముందరికి తీసుకొచ్చేసి మన రెడ్డి జాతిని, మన సంస్కృతిని, మన సభ్యతని మనం చాటుకుందాం. చూడండి, నల్గొండలో వచ్చేటప్పుడు రెడ్డి హాస్టల్ ఉంది. రెడ్డి హాస్టల్లో ఒక రూమ్ కూడా నేను కట్టించినాను. ప్రియా సిమెంట్ అని ఉంటుంది, వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ఫ్లోర్ కూడా వేసినారు. అదేవిధంగా రెడ్డికి సంబంధించినటువంటిది నల్గొండలో ఒక హాస్టల్ కూడా మేము నడుపుతూ ఉంటున్నాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా
ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, నాది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, 16 మంది ఈరోజు వచ్చేటప్పటికి ఫ్రీగా, అంటే ఫీజు కూడా పే చేసుకోకుండా రెడ్డి బిడ్డలకి మేము సహాయం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైనా నల్గొండలో వచ్చేటప్పుడు రెడ్డి హాస్టల్ ఉంది, రెడ్డి హాస్టల్లో ఒక రూమ్ కూడా నేను కట్టించినాను. ప్రియా సిమెంట్ అని ఉంటుంది, వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ఫ్లోర్ కూడా వేసినారు. అదేవిధంగా రెడ్డికి సంబంధించినటువంటిది నల్గొండలో ఒక హాస్టల్ కూడా మేము నడుపుతూ ఉంటున్నాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, నాది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, 16 మంది ఈరోజు వచ్చేటప్పటికి ఫ్రీగా, అంటే ఫీజు కూడా పే చేసుకోకుండా రెడ్డి బిడ్డలకి మేము సహాయం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైనా సరే ఏదైనా ఇన్స్టిట్యూట్స్ ఉంటే కనీసం ఎవరికైనా మన రెడ్డి బిడ్డలకి ఒకరికి కాకపోతే ఇద్దరికి, ఇద్దరికి కాకపోతే నలుగురికి సహాయం చేయడానికి అలవాటు చేసుకోండి అనేటువంటిది నేను విన్నపము చేస్తున్నాను ఈ సభాపూర్వకంగా. అంతేకాదు, ఒక మనిషికి ఏదో మనకు తృప్తి కట్టడం కాదు, ఈరోజు నాన్ వెజిటేరియన్ తిన్నాను, వెజిటేరియన్ తిన్నాను అనేటువంటిది. ఎదుటివాడు ఆకలైనప్పుడు ఆకలి తీర్చి వాడు కళ్ళల్లో ఉండేటువంటి ఏదైతే అభిమానం ఉన్నదో అది చూరగొడండి. అదేవిధంగా దూపైనటువంటి వాళ్ళకి నీళ్లు చక్కగా ఇచ్చేసేసి చక్కగా పెట్టండి. అందుకని నేను సలివేంద్రలో కూడా పెడుతున్నాను. అదేవిధంగా మనుషులకే కాదు, పక్షులకు కూడాను ఈరోజు ఎక్కడైనా సరే ఒక అడవిలోకి పోయి చూడండి, నేను ఉండేటువంటి ప్రదేశము అక్కడ మహేంద్ర హిల్స్, చుట్టుపక్కల అంతా కూడాను అక్కడ వచ్చే పక్షి జాతితోటి ఉంటుంది. వాళ్ళకి చక్కగా వచ్చేటప్పటికి ఎండాకాలంలో వాటర్ అనేటువంటిది దొరకదు. అందుట్లో మనిషి పుట్టినప్పుడు, మనిషి చనిపోయినప్పుడు కూడాను కాకి ఒక్కటే మన మిత్రుడు. ఆ కాకులు పరిరక్షణ చేయడానికి కనీసం మన శరీరంలో 80 to 90% వాటర్ అనేటువంటి ఉంటుంది. ఈ ఎండాకాలంలో వాటర్ ఎక్కడ దొరకదు. అదే కాకి చనిపోతూ ఉంటుంది. అలాంటి కాకుల్ని మనము లాస్ట్కి పోయినప్పుడు ఏదైనా సరే కర్మకాండ చేయాలంటే కాకి ముట్టుకోపోయినట్లే కనుక అయితే ఆ కర్మకాండ సరిగా చేయలేదు, ఎంతో వీళ్ళు వచ్చేటప్పటికి సరైనటువంటిది మానవుడికి సేవ చేయలేదు అనేటువంటి ఉద్దేశము కాకి ద్వారా చూసేసి మన అందరం కూడా నేర్చుకుంటూ ఉంటాం. అలాంటి కాకిని, వృక్ష జాతిని, పక్షి జాతిని రక్షించడానికి కూడాను ఈరోజు వాటర్ అనేటువంటిది కూడా నీళ్ళని మేము చేస్తున్నాము. ఎందుకు నీళ్ళని చేస్తున్నారు అంటే H2O, హైడ్రోజన్ 2 అయాన్స్, ఆక్సిజన్ 1 అయాన్, వాటికి కావాల్సినటువంటిది ఏదైతే వాటర్ ఉంటుందో మేము అనేటువంటి ప్రొవైడ్ చేసేసి చక్కటి ఆనందాన్ని ఆ పక్షుల ద్వారా చూసి ఆనందాన్ని మేము అనుభవిస్తూ ఉంటున్నాము. అంతేకాదు, ఎవరైతే ఆర్ఫన్ పిల్లలు ఉంటూ ఉంటారు, అదే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కనీసం మాతృదేవో భవ అనేటువంటి చెప్పు. ఇప్పటికి 6 నుంచి 10 మందిని మేము వచ్చేటప్పటికి ఒక లేడీస్ని, ఎవరైతే వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళకి కొడుకులు తల్లులు చూస్తూ ఉండరన్నమాట, అలాంటి వాళ్ళని వృద్ధాశ్రమానికి కూడా చేర్పించి మా కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటువంటిది చెప్పేసేసి వాళ్ళకి నిర్భయంగా మేము చెప్పుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళేసి జాయిన్ చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య రీత్యా ఫైనాన్షియల్ అసిస్టెన్సీ అనేటువంటిది మాకు చాదైనంత వరకు మేము చేస్తున్నాము అని ఈ సభాపూర్వకంగా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఎంతోమంది ఉండేవాళ్ళు ఉంటారు, కానీ పక్కవాడికి ఏదైనా సరే సహాయము సహకారం అందించడానికి అందరూ కూడాను ముందరకు రావాలని చెప్పేసి ఈ సభ ఇంతవరకు ముగిస్తున్నాను. నమస్కారం. ఇక్కడున్న స్టేజ్ మీద పెద్దలకి, ఇక్కడున్న ప్రజలకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కానీ రెడ్డి గురించి చెప్పుకోవడానికి, రెడ్డి గురించి చెప్పాలని దానికి నాకు ఇష్టమే. ఎందుకో తెలుసా, ప్రతి మనిషి ఓ రెడ్డిగా పుట్టినప్పుడు నా వాళ్ళకి ఏం చేయాలా, నాకెంత పుట్టుకుంది, నేను ఎందుకు చేయగలను అనేది ఒక డిక్షనరీ రాసుకొని చేయాలి. నేను 5వ క్లాసే చదువుకోలేదు, ఎక్కువ చదవలే, కానీ గుడ్డలు గుట్టి బాగా సంపాదిస్తే. కానీ నాకు తిరుపతి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ భర్త, నాకు ఓనా రాదు. మేలో పెళ్ళయి 1964 మేలో పెళ్ళి రూర్కి వెళ్ళకపోతే ఏ భాష రాదు. ఏం చేసేదబ్బా అని తెలుగు, హిందీ, తెలుగు బెంగాలీ, తెలుగు ఒడియా, తెలుగు ఇంగ్లీషు, చదివేది రాసేది ఏమీ రాదు, మాట్లాడేది మాత్రం నేర్చుకొని గుడ్డలు కుట్టితే అప్పుడు మా చిత్తూరు డిస్టిక్లో 81లో తిరుపతి నుంచి చిత్తూరు వరకు
20 మంది, చిత్తూరు నుంచి కుప్పం వరకు 5 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉండేది. నేను చదవడానికి ఆడ పడిన బాధలన్నీ చూసి గుడ్డలు గుట్టి వీసీఆర్ డిగ్రీ కాలేజ్ అని మా నాన్న పేరుతో 18 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగులు, 40 లక్షలు ఖర్చు పెట్టి 12.5 ఎకరా తీసి ఈ పొద్దు 45 ఏళ్ళు ఈ పొద్దు చిత్తూరు డిస్టిక్ను బీట్ కొట్టించాను కేరళని. 100% అయిందా నా చిత్తూరు డిస్టిక్లో పోస్ట్ గ్రాడ్యుయేట్లు. అట్లా నేను ఏం చేయాలని తనంతకు తన ఊగిది చెప్పి చేసేది అది అబద్ధం. తనంతకు తను ఊహించాలి నేను ఏడ పుట్టాను, వెనక ముందు నా స్టేట్ ఎట్లుంది, ఇప్పుడు హైదరాబాద్ ఎట్లుంది, ఢిల్లీ ఎట్లుంది, బాంబే ఎట్లుంది, కలకత్తా ఎట్లుంది, మన చిత్తూరు డిస్టిక్ ఎట్లుంది, దాన్ని మనము పుట్టిన తామని గ్రహించుకొని చేయాల. కానీ నేను చదువుకుంది ఇదే కానీ నా బుర్ర మాత్రం అమోఘమైంది. ఎందుకంటే మా ఊళ్ళో 40 స్కూళ్ళు కట్టించాను, 400 గుళ్ళు కట్టించాను, 2000 మందిని చదివించాను నా డబ్బుతో. ఫస్ట్ 95% వచ్చిన వాళ్ళకి మనిషి నేనేం చేశాను. మనం రెడ్డి కులంలో పుట్టిందే గ్రేటు, భారతదేశంలో పుట్టింది ఇంకా గొప్ప, దాంట్లో స్త్రీగా పుట్టిందేది ఇంకా గొప్ప. ఎందుకంటే అంత పెద్ద రామనాసుడు నా చీతముని చేయి పట్టుకోలేకపోయినాడు, గడ్డతో బేటలించి అరించి ఆకాశాన్ని అశోకవనంలో నుంచే. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టిన స్త్రీకి అంత పవరు, అంత మ్యాన్ పవర్, అంత కమాండ్ ఉంది. కానీ మా స్త్రీలు గ్రహించలా నేను ఎంత పవర్ఫుల్ అని ఆడదని. ఎక్కడ కానీ ఆడవాళ్ళు బాగుండేళ్ళు బాగుంటాయి. 100కి 5 మందే ఇండ్లు చెడేది మగవాళ్ళతో, 95 మంది లేడీస్తోనే చెడేది ఇండ్లు. ఎందుకంటే భర్త 3 రూపాయలు సంపాదిస్తే ఆయన 3000 రూపాయలు ఖర్చు పెడితే గద్వాల చేరికి ఫ్రెండ్స్కి చెప్పుకునేకి. స్త్రీలు మాత్రము అత్యుత్తమైన ఉత్తమగా బతికితే మన ఇండియాని ఎవడు ఏమీ చేయలేడు. ఇప్పుడు కూడా 170 దేశాల్లో ఇండియాకు ఉండే గౌరవం, భారతదేశంకు ఉండే స్త్రీ ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ నేనేం చేశాను నా దేశానికి అని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు అనుకుంటే ఈ సంఘాలక్కర్లా, వీళ్ళు చెప్పేది అక్కర్లా, నేను ఇది చేసిందా అది చేసినా చెప్పుకునే అక్కర్లేదు. కనీసము మీ చుట్టూ గిర్ర గీసుకొని బతుకుతాం మన ఆడవాళ్ళు. అది చాలా పొరపాటు. మన లేడీస్లోనే 99% దెబ్బ కొడతా ఉండేది ఇండియాని. మన లేడీస్ కొంచెం మారి సాంప్రదాయంగా మనం బాధ స్త్రీ, మనం సీతమ్మతో ఈక్వల్, మనకు అంత పవర్ ఉంది, అంత కమాండ్ ఉంది అని అనుకుంటే ఏ ఇల్లు చెడదు, ఎట్లా ఇల్లు చెడదు, పిల్లలు చెడరు. ఫస్ట్ పాయింట్ ఈ తల్లి సరిలేని దానికే ఈ పొద్దు ఈ పిల్లలు ఈది మీద తిరిగేది డ్రెస్సులు వేసుకొని. ఇప్పుడు మన చీర, మన రొయ్యగా, మన అందానికి బాగలేదా? ఆ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా? ఆ డ్రెస్సులు ఎవరు నేర్పించేది? ఈ తల్లులు, ఈ స్త్రీలు. ఈ స్త్రీలు నేర్పించి తన పిల్లల్ని, తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాము. కానీ అది మీరు గ్రహించలేదు. అది గ్రహిస్తే బాగుంటుంది. నేను చదువుకుంది ఇదే కానీ నేను పుట్టిన నాటి నుంచి ఇప్పటికి సోషల్ వర్క్ చేశాను. కనీసం ఒక 50-60 కోట్లు మా ఊరి నుంచి ఇది అన్నా వీళ్ళంతా వచ్చిన్నారు. 50-60 కోట్లు ఖర్చు పెట్టింటా. ఎందుకంటే నాకెంత కావాలో అంత నేను పెట్టుకుంటా, మిగతా ఇండియన్ బ్యాంకులు వేస్తా, భద్రంగా దాచుకుంటా. అది ఎప్పుడు 95% పిల్లలకు వస్తుందో అప్పుడు పూరు ఆ పిల్లల్ని చదివిస్తాను. ఎక్కడి స్కూల్ లేదో ఆ పూర్ ఏరియాలో స్కూల్ కట్టిస్తాను. అట్లా కట్టించి ఇప్పుడు నా 50 ఏళ్ళ నుంచి సోషల్ వర్క్ చేసి ఈరోజు నా చిత్తూరు డిస్టిక్ కేరళని బీట్ కొట్టింది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మొన్న మా వీసీఆర్ డిగ్రీ కాలేజీలో చదువుకునే పిల్లలు 81లో 70-80 ఇండస్ట్రీలు పెట్టుకున్నారు. వాళ్ళందరూ రత్నక్క ఇప్పుడు కూడా బాధపడతా ఉంది. ఆయన 5వ క్లాస్ చదువుకుంటే ఆయనకి తెలియదు చిత్తూరు డిస్టిక్ ఎంత చదువుకోందని. ఆ అమ్మకి చెప్పాలని 360 మంది బిడ్డల్ని ఒకేసారి 400 ఇండస్ట్రీలు వచ్చి ఒకేసారి సెలెక్ట్ చేసుకున్నారు వీసీఆర్ డిగ్రీ కాలేజ్ పలుండేది. ఇంతకీ ఆ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సగం మంది ఈ కాలేజీ చదువుకున్న వాళ్ళే బెంగళూరు, మైసూరు ఇండస్ట్రీలు పెట్టుకున్నారు. మీ దీంట్లో కూడా ఉన్నారు, మీ హైదరాబాద్లో ఉన్నారు. అట్లా ఏమంటే మన మంచితనంతో మహాసముద్రం మీద వచ్చు, చెడ్డతో ఒకే ఒక అడుగు కూడా ఎత్తిపెట్టలేదు. అది ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది. మన దేశాన్ని కాపాడుకోవాల్సింది. ఇట్లా మీటింగ్లు పెట్టక్కర్లా, ఇట్లా అన్నీ చేయక్కర్లే. నేనేం చేశాను నా దేశానికి అది గుట్టేశాను. నా చిత్తూరు డిస్టిక్ నేను కాపాడుకుంటే ప్రతి ఒక్కరు ఒక 100 మంది కలిసి ఏదో ఒకటి అన్న బిడ్డలో, తమ్ముడు బిడ్డలో, ఆడబిడ్డ బిడ్డలో, మేనమామ బిడ్డలో చెడిపోయి ఉంటారు. వాడు డ్రింక్ వేసి ఉంటాడు. బిడ్డలు 95% వస్తారు, వాడు చదువురు. ఈ అమ్మగారు గద్వాల చీరలు కట్టడం తిరగం సరిపోతున్నాయి. కానీ ఏదో ఒక 200 రూపాయలు చీర కట్టుకొని ఆ డబ్బుని మిగిలిచ్చి అన్న కొడుకునో, తమ్ముని కొడుకునో, బామ్మ కొడుకునో చదివిద్దామని మంచి గుణాలు మనలో నుంచి రాలేదు. అది నేర్చుకుంటే చాలు స్త్రీలు. నేనేమి కోరను.
మన చిత్తూరు డిస్టిక్ని మన ఇండియాలో ప్రపంచంలోనే అత్యుత్తమైన ఉన్నత దేశం ఈ భారతదేశం. స్త్రీకి అంత గౌరవం ఎందుకు? లక్ష్మి, డబ్బు ఉంటే లక్ష్మీదేవి అంటారు, చదివి ఉంటే సరస్వతీదేవి అంటారు, కోపం వస్తే దుర్గాదేవి అంటారు, గంగా భారత్ మాత తెలుగు తల్లి, గంగా, యమున, సరస్వతి, కావేరి, తుంగభద్ర, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి నదులంతా మన లేడీస్ పేరే. కానీ మన లేడీస్ లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో తెలిసినా, భర్త ఏముంది పొద్దున్న పోతాడు గాడి చాకరీ చేసి వాళ్ళ దగ్గర తెచ్చుకొని రూపనేస్తాడు. మనం ఆ డబ్బుని ఎట్లా వాడాలా, ఎట్లా ఎత్తి పెట్టుకోవాలా, ఎట్లా ఉండాలన్నా. మొగుడు జీతం వస్తాను ఈ పక్క ఆ పక్క చేరి గద్వాలు చెరుకుంటారు, అది తిండికి లేకుండా కూడా. ఎందుకు అట్లా చేస్తారు? మనలో నుంచి ఎందుకు అంత క్షీణించిపోయింది? మనం భారతీయ అని ఎందుకు గ్రహించలేదు? మీరు లేడీస్ లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో తెలిసినా, భర్త ఏముంది పొద్దున్న పోతాడు గాడి చాకరీ చేసి వాళ్ళ దగ్గర తెచ్చుకొని రూపనేస్తాడు. మనం ఆ డబ్బుని ఎట్లా వాడాలా, ఎట్లా ఎత్తి పెట్టుకోవాలా, ఎట్లా ఉండాలన్నా. మొగుడు జీతం వస్తాను ఈ పక్క ఆ పక్క చేరి గద్వాలు చెరుకుంటారు, అది తిండికి లేకుండా కూడా. ఎందుకు అట్లా చేస్తారు? మనలో నుంచి ఎందుకు అంత క్షీణించిపోయింది? మనం భారతీయ అని ఎందుకు గ్రహించలేదు? మీరు మనం భారతీయులు, సీతమ్మ ఈక్వల్, మనకు ఆ పవర్ ఉంది, ఆ మ్యాన్ పవర్, ఆ కమెంట్ ఉంది, ఆ రెస్పెక్ట్ ఉంది. అది మీరు ఎందుకు తెలుసుకోలేదు? ఎందుకు పైకి రాలేదని నేను కోరుతున్నాను. ఇది మిమ్మల్ని తిట్టాలని కాదు, అనాలని కాదు. ఎన్ని ఏళ్ళైనా రెడ్డి సంఘం పైకి రాలేదని మీటింగ్లు పెట్టుకొని ఏంటి చేసేది? ఒక ఊర్లో ప్రతి రెడ్డోడు తాగుతుంటాడు, దొంగోడు ఉంటాడు, వాళ్ళు వదిలేయండా? వాళ్ళ బిడ్డలు మీరు చదివించండా? ఎందుకు ఆడ యూనిటీ కాకుండా రెడ్లు ఒకరి మీద ఒకరు పడేది? ఎన్నో జాతులు యూనియన్ గా ఉన్నారు, వాళ్ళు ఎంతో పట్టుకుని కలుసుకుంటారు. మన రెడ్డి జాతి కలదే కొవ్వు బాగా తిని. కానీ ఎప్పుడు మనము ఆ రెడ్డి అనేదాన్ని, ఆ గజ్జన్ని ఇట్లా మీటింగులు పెట్టుకొని కాదు, ప్రతి ఊర్లో ఒక రెడ్డి, ప్రతి ఊర్లో ఒక బిడ్డ చెడకుండా చదివించుకున్న రోజు మనం రెడ్లు ఇట్లా మీటింగులు పెట్టుకొని చెప్పుకుంటే కాదు. రెడ్లు నీ ఊర్లో ఏ రెడ్డి బిడ్డ వెనక్కి తిరిగి రాకూడదు. ఊరంతా చేరి తలకు 100, 500 వేసుకొని సీట్లు పెట్టుకొని చదివించాల. నేను ఎట్లా 2000 మందిని ఎట్లా చదివిస్తే? 5వ క్లాస్ చదువుకొని ఆవులు పెట్టుకుంటాయమ్మా, ఎట్లా చదివిస్తే? 1 కోటి రూపాయలు కాలేజీ ఎట్లా కట్టిస్తే? 402 గుళ్ళు ఎట్లా కట్టిస్తే? 40 స్కూళ్ళు ఎట్లా కట్టిస్తే? 70 లక్షల కోట్లు ఎట్లా నేను ఖర్చు పెడితే? దానికంటూ ఒక మనసు, ఒక వాచ, ఒక కర్మణ, నీకు ఎంత కావాలో తీసుకో, పెట్టుకో, వద్దన్ను. మిగతా డబ్బు బ్యాంకులో అన్న కొడుకో, తుమ్మని కొడుకో, మేనత్ కొడుకో, మేనమామ కొడుకో, లేదు పక్కన మన రెడ్డోడు ఎవడోడు నీకు బొందువే కాదు, వాని కొడుకో వాడు తాగిపోతూ నేను తిట్టింటాడు. తిట్టే పోన్లే ఉందా, నా కొడుకు బిడ్డ చెడిపోతాడు, వాడు అబ్బా కట్టు చదివించో. వాడు తిట్టాడని బిడ్డ మీద ఎందుకు శాడీస్ చూపిస్తారు? మన లేడీసే చూపించేది, మగవాళ్ళు చూపించారు. వాడు ఏదో పిచ్చి నా కొడుకుని పుడుస్తారు. మన లేడీసే అన్ని తప్పులు పట్టి నాశనం చేస్తా ఉండేది. నిజంగా అమ్మ, నన్ను ఏమన్నా అనుకోండా, తిట్టుకోండా, అనుకోండా, కానీ ఉండే విషయాలు చెప్పాను. ఈ రెడ్డి మీటింగ్ అనేది పెట్టకూడదు. ప్రతి ఊర్లో అందరు రెడ్లు యూనియన్ కావాలా. ఒక ఇద్దరు తాగినారనుకో, ఒకడు దొంగిలిస్తాడనుకో, ఒకడు పేకాడతాడనుకో, మిగతా రెడ్లంతా యూనియన్ కంటే అమ్ముడా కొడుకు నువ్వులేయండా, వాళ్ళ బెల్లం బిడ్డలు గెలిపేయండా? అవునా కదా? అర్థం చేసుకున్నారా? చాలా థ్యాంక్స్ అమ్మా. కానీ నేను చదువుతున్న అయినా కానీ కనీసం 40-50 కోట్లు ఖర్చు పెట్టింటా. ప్రపంచం చదివేది ఏమే? భగవంతుని సంకల్పంలో భారతదేశంలో స్త్రీగా పుట్టిండేదే పెద్ద గొప్ప తల్లే. ఆ స్త్రీని మనము గ్రహించాల. నేను సీతమ్మని ఎవడు ఏం చెయ్యలేడు అనల్లా. ఆ పౌరులో మనం ఏ రోజు వస్తుందో ఆ రోజు నిజంగా సీతమ్మే. మనం భారతదేశంలో మనకి ఎంత గౌరవం ఉంది, భారతదేశంలో, ఆంధ్రాలో, అది మనం కాపాడుకుంటే కదా. చాలా థ్యాంక్స్. నా చేతనైనంత వరకు చెప్పినాను. ఎంత మారుతారో, ఎంత మార్పు తెస్తారో, ఇట్లా మీటింగ్లు పెట్టేది కాదు, ఎంత మార్పు తెస్తారో, ఎన్నిళ్ళు పైకి తెస్తారో అంతా ఈ సీతమ్మల నుంచి అవుతుంది, అందరి నుంచి అయ్యలేదు. మీరు సీతమ్మలుగా మారి భారత స్త్రీలుగా బతికితే చాలు. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దానికి, నేను మాట్లాడడానికి చాలా థ్యాంక్స్ అండి. ఆంధ్రప్రభ దినపత్రిక మరి అక్కడ పనిచేసి 2008వ సంవత్సరం నవంబర్ మాసమందు మరి మన మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు మరి డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
మరి ఆధీనంలో అనుదిన మాస పత్రిక దినపత్రికను ప్రారంభించిండు ఆయన గైడ్ లైన్స్లో. మరి 2013 సంవత్సరంలో మరి స్థానిక పరిపాలనా వ్యవస్థ మీద, గ్రామీణ వ్యవస్థపై దేశానికి పట్టుకొమ్మలు ఈ గ్రామీణ ప్రాంతాలని చెప్తూ ఆ గ్రామ పరిపాలన మీద ప్రభుత్వానికి, స్థానిక సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో విలేజ్ సర్పంచ్ అనే మాస పత్రికను ప్రారంభించిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సూచనతో రెడ్ల ఐక్య వేదిక, రెడ్ల ఐక్యత కోసం, రెడ్డి గళాన్ని ఈ ప్రపంచానికి వినిపించడం కోసం, రెడ్డి చరిత్రను సమాజానికి తెలుపాలనే ఒక సదుద్దేశంతో రెడ్డి ప్రముఖుల అందరి సూచన మేరకు 2016 సంవత్సరంలో రెడ్డి గర్జన అనే మాస పత్రికను అప్పటి మరి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ చల్లా ధర్మారెడ్డి, చల్లా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు రెడ్డి సంఘాల, రెడ్డి ప్రముఖుల మరి సహకారాల ద్వారా నిరాటంకంగా వెలువడుతున్న పత్రిక, తొలి పత్రిక రెడ్డి గర్జన. ఒక పత్రిక నడపడం అంటే మామూలు విషయం కాదు, అది కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వచ్చినటువంటి ఈ రాకెట్లా దూసుకుపోతున్న టెక్నాలజీ యుగంలో మరి ప్రింట్ మీడియాను నడపడం అనే విషయం అంత ఈజీ కాదు. అలాంటి తరుణంలో రెడ్డి గర్జన మాసపత్రిక ఊపిరి పోసుకోవడమే కాదు, నిరాటంకంగా ప్రచురించబడుతున్నడానికి కారణం ఆయన కృషి మరి అద్వితీయమైనది. పాఠకుల ప్రోత్సాహం, మరి ఈ విధంగా దానికి కావాల్సిన అనేక రకాల ఆర్థిక చేయూతతో 9 వసంతాలు పూర్తి చేసుకుంటుంది ఈ రెడ్డి గర్జన మాస పత్రిక. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనే 2 తెలుగు రాష్ట్రాలలో ఎందరో మహానుభావులు, రెడ్డి బంధువులు భుజం తట్టి ప్రోత్సహించడం ద్వారా పత్రిక క్లిష్ట పరిస్థితులలో కూడా ముందుకు కొనసాగిందనే విషయాన్ని మీ యొక్క హర్షధ్వానాల మధ్య తెలియపరుస్తున్నాం. రెడ్డి గర్జన సంపాదక వర్గానికి ఇప్పటి వరకు సహకరిస్తున్న రెడ్డి బంధువులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ మీకు మా ఈ యొక్క రెడ్డి బంధువుల కష్ట నష్టాలను సదా మరి ఆ పత్రికలో పొందుపరచడానికి మీ సగు సూచనలను ఎల్లవేళలా స్వీకరిస్తున్నామని తెలియజేస్తున్నాం. రెడ్డి గర్జన మాసపత్రిక యాజమాన్య వర్గం. థ్యాంక్ యూ. హార్మోనియం వాయిద్యకారులు, అనేక అవార్డులు, రివార్డులు వీరి సొంతం. శ్రీ పరపాటి లింగమూర్తి రెడ్డి గారు తన పాటతో మమ్మల్ని అలరిస్తారు. ఇప్పుడు సభానమః. మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ సభకు పాపిరెడ్డి గారికి ఈ సభపూర్వంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సంగీత విద్వాంసులు, కీర్తిశేషులు పరపటి జానకిరామయ్య గారి కుమారుడు నేను. నా పేరు పరమటి లింగమూర్తి గారు. ఈ వేదిక మీద వచ్చేసినటువంటి అతిరథ మహారథ, తమ రంగాలలో కీర్తి ప్రతిష్టలను సంపాదించినటువంటి ఈ విద్వాంసులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్సుమాలు. రసనే ఫిబరే రామరసం, ఫిబరే రామరసం.
జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుక సౌనక కౌశ బహుకరించడానికి పాపిరెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పాపిరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మీదికి రా. సుధీర్ రెడ్డి గారికి హార్టీ వెల్కమ్ అండి. పాపిరెడ్డి గారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా చాలా కష్టపడి సమాజంలో ఉండేటువంటి మన రెడ్డి బంధువులను కూడా అందరినీ ఒక తాటి మీదకి తేవాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో రోజు నా దగ్గర వచ్చి ఉండేవాడు. మా ఇంటికి ఆనుకునే ఊర్లో ఇల్లుంది. వాళ్ళ కుటుంబం అంతా మా అందరికి దగ్గర బంధుత్వం ఉంది. మరి చాలా కష్టపడి ఈరోజు మీ అందరినీ కలిసేటువంటి, మీ అందరితో మాట్లాడి ఈ సామాజిక వర్గానికి ఉన్నటువంటి అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఈ సామాజిక వర్గానికి అందిస్తున్నటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. అందుకే పాపిరెడ్డి చాలా సౌమ్యుడు. ఎవరిని కూడా నొప్పించకుండా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఎప్పటికప్పుడు అందరితో కలిసి మెలిసి ఉండేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం మనందరం కూడా అభినందించాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. సమాజంలో ఉండేటువంటి మన సామాజిక వర్గం ప్రతి గ్రామంలో ఒక్క కుటుంబం ఉన్నా సరే 10 మందికి సేవ చేయాలనేటువంటి భావన అందరిలో ఉంటుంది అనేటువంటిది 100కి 90% మందికి ఆ భావన తప్పకుండా ఉంటుంది. అది అందరి కూడా మనమందరం కూడా గర్వించేటువంటి విషయం. మనం గౌరవించాలి కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు ఇలాంటి పురస్కారాలు ఇచ్చి గౌరవించడం మన బాధ్యత కూడా. సమాజంలో మనం చూస్తున్నాం, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. కులాలకు మతాలకు అతీతంగా ఉండేటువంటి స్వభావం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని మనం ఇంకా కూడా ప్రోత్సహిస్తే తప్పకుండా వాళ్ళు చేయాలనుకుంటున్నటువంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే మేము గ్రామాలలో తిరుగుతున్నప్పుడు, మొన్న కూడా పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు మేమందరం నిజామాబాద్లో తిరుగుతున్నప్పుడు కూడా రైతులందరూ వచ్చి రెడ్డి సామాజిక వర్గంతో పాటు రైతాంగ సమస్యలు మాట్లాడినప్పుడు, నిజామాబాద్లో పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు కొంతమంది మిత్రులు, నాకు పేర్లు గుర్తులేదు వాళ్ళందరూ ఇప్పుడు, కానీ మేము పాదయాత్రలో ఉన్నాం. వాళ్ళు వచ్చినప్పుడు
తప్పకుండా మనం వచ్చినటువంటి వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఇవ్వబోతున్నామని ఆ రోజు చెప్పిండు. అదే మాట మీద అన్ని కార్పొరేషన్లు ఇచ్చినప్పుడు రెడ్డి సమాజం కోసం కూడా మన యొక్క కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా. మనందరం ఐక్యమత్యం కూడా మన వాళ్ళు అందరం ఒకే వేదిక మీద వచ్చి పనిచేసే విధంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం గ్రామాలలో అందరికీ ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మన గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి వాళ్ళు ఏదో పరిష్కరించమని అడుగుతుంటారు. అది ఎక్కడ పోరు, వచ్చి రైతుల దగ్గర, రైతు బిడ్డల దగ్గర, రెడ్డి సామాజిక వర్గం దగ్గర తప్పకుండా వాళ్ళు కూర్చొని మాట్లాడే పరిస్థితి ఈరోజు కూడా ఉంది అనేటువంటిది మనం చూస్తుంటాం. ఈరోజు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా అందరినీ కలుపుకొని పోయేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలకు మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటను 100కి 100 అమలు చేస్తామనేటువంటి మాట చెప్పి 100 రోజుల లోపలనే 100కి 90% అమలు చేయడానికి ప్రణాళికలు అనౌన్స్ చేయడం జరిగింది అనేటువంటి మాట కూడా మీరు చూస్తున్నారు. ఇచ్చినటువంటి 6 పథకాలు ఒకటి మినహా అన్నీ కూడా ఈరోజు పనులు ప్రారంభమైనాయి. ఫలితాలు రావడానికి సమయం పడుతుండొచ్చు తప్ప ఫలితాలు తప్పకుండా అందరికీ అందుతాయి అనేటువంటి మాట కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. శ్రీ మల్రెడ్డి రామరెడ్డి గారు, గౌరవ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సాదరంగా ఆహ్వానించాము. కరతాళ ధ్వనుల మధ్య. అందుకే మీరందరూ కూడా ఆలోచించండి ఒకసారి. ఏదైనా మాట ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రజలలో ఆ రోజు పేరుందో ఈరోజు అంతకు మించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ముందుకెళ్తున్నారు. అయినా రోజు ఏదో నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు ఈరోజు ఏమేమో మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సినటువంటి భాష కూడా మాట్లాడలేని పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. మీరందరూ ఎక్కడికక్కడ ఖండించాల్సినటువంటి అవసరం కూడా మీ అందరి మీద ఉంటుంది అనేటువంటిది మనం అందరం గుర్తుంచుకోవాలి. మాట్లాడడానికి ఏం లేదు, మాకు కూడా ఆ భాష మాట్లాడాలంటే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, లక్షలాది మంది ప్రజల ముందు చెప్పినారు. మా జానారెడ్డి గారు అయితే పెద్ద మనిషిగా ఊరుకుండేమో, నువ్వేం మాట్లాడినా కానీ నేను ఊరుకునేటువంటి కాదు, నాకు కూడా ఉప్పు కారం తింటాను, తప్పకుండా నీకు సరైన బుద్ధి చెప్పడానికి నేను మాట్లాడతాను కూడా చెప్పిండు. అది అంతటితో ఆయన ఇప్పటికైనా భాష మార్చుకోవాల్సినటువంటి అవసరం కేసీఆర్ మీద ఉన్నది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నా అని చెప్పి తెలియపరుస్తున్నా. అందుకే ఈరోజు మనం ఇంకా వాళ్ళ గురించి మాట్లాడకుండా మనం ఏదైతే సమాజానికి చేయాలనుకున్నామో, మన సమాజ సేవలో మనం ముందుండాలనుకుంటున్నామో, సమాజంలో వీళ్ళు ఒక రెడ్డి సామాజిక వర్గం అంటే మా అందరి గురించి ఆలోచిస్తారు అనేటువంటి విషయాన్ని మన పెద్దల నాటి నుంచి ఎట్లా వస్తుందో దానికి రెట్టింపుగా మనం ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే నేను ఆ పెద్దమ్మను చాలా బాగా ఉంది యాక్టివ్గా అమ్మ రత్నారెడ్డి గారు, మరి ఆమె ఒంగోలు డిస్టిక్ అమ్మ, చిత్తూరుకి వెళ్ళి మరి ఇక్కడ వచ్చింది అంటే మనము ఆమె వయసులో ఆమెకి ఏం అవసరం లేదు, 100 ఎకరాల కల్టివేషన్ చేసుకుంటూ
సామాజిక వర్గం యొక్క విలువలను కాపాడాలని ఆమె ఇంత దూరం వచ్చిందంటే ఆమెను మనందరం గౌరవించాలి, అభినందించాలి. అందుకే నేను అనుకున్నా అక్కడ చిత్తూరుకి వెళ్ళి హైదరాబాద్కు వచ్చి సామాజిక వర్గంలో జరుగుతున్నటువంటి మన వెదుగుదలను ఇంకా మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకుపోవాలని ఆమె ఇంతవరకు వచ్చింది. మనం నిజంగా ఆమె నిండు నూరేళ్ళు మంచిగా యాక్టివ్గా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. ఏది ఏమైనా సమాజంలో ఉండేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మనం రకరకాల సమస్యలు చూస్తుంటాం, రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలను చూస్తుంటాం. అయినా కాడికి మనతో ఎంత వీలైతే అంత మనము తప్పకుండా ఇంకా కూడా సమాజ సేవలో ముందుంటే మనకు, అందుకే వెనకట పెద్దలు చెప్పారు, మానవ సేవయే మాధవ సేవ, మాధవ సేవయే మానవ సేవ అనేటువంటి ఇది మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. అందుకే రకరకాల ఇష్యూస్ మీద ఇప్పుడు కొంతమంది దేవాలయాల గురించి కావచ్చు, విద్య గురించి కావచ్చు, పేదరికం కావచ్చు, మంచినీళ్ళ గురించి కావచ్చు, బట్టల గురించి కావచ్చు, ఏదో ఒక రకంగా వాళ్ళ యొక్క అవసరాల కోసం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అందరినీ కూడా మనము గౌరవించి వాళ్ళను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మనకు ఉండేటువంటి గౌరవాన్ని రోజు రోజు పెంచుకోవాలి తప్ప తగ్గించకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా సమాజంలో మనందరి మీద మనం మాట్లాడుతూ ఉంటే మన రెస్పెక్ట్ ఎట్లా పెరుగుతుంది, పెంచుకోవడానికి మనం ఏం చేయాలి అనేటువంటిది మీరు అందరూ ఆలోచిస్తే తప్పకుండా మన సామాజిక వర్గానికి ఈ యొక్క గౌరవం పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి గారు మన కార్పొరేషన్ ఇచ్చిండు, దానికి నిధులు కావాలి అనేటువంటిది మన వాళ్ళు ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు. తప్పకుండా నిధులు ఇచ్చి ఎవరు అయితే మనం అందులో పథకాలను మొదలుపెట్టి ఏదైనా కొన్ని ఈరోజు మనము యాదగిరి గుట్టలో రెడ్డి భవన్ కట్టినారు, అదే ఈరోజు తిరుపతిలో కడుతున్నారు. డబ్బులు ఇవ్వడానికి ఎవరు కూడా వెనకకు పోరు. మనం ఏదైనా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక ద్వారా చెయ్యాలి అనుకుంటే కోట్లాది రూపాయలు వచ్చి మన సామాజిక వర్గంలో ఉండేటువంటి చేయాల్సినటువంటి పనుల కోసం తప్పకుండా డబ్బులు వస్తాయి అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరైనా ఒక రిటైర్డ్ ఆఫీసర్ను, ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టి ఆడ కూర్చుండబెట్టి నీకు మంచి విలువలతో కూడినటువంటి కార్యక్రమాన్ని మేము ఇస్తామంటే చాలామంది రిటైర్డ్ ఐఏఎస్లు కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చుండబెట్టి మనం ఇచ్చిన డబ్బులను, ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు బ్రహ్మాండంగా ఒక 2-3 సంవత్సరాల్లోనే ఏదైనా చేయడానికి ఆ ప్రాంతం కూడా చేయడానికి వీలుంది. మనం తప్పకుండా మీరందరూ ఒక వేదిక ఉంది ఇప్పుడు, ఆ వేదికలో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయంగా తెలియపరచుకుంటూ, ఈరోజు మరి ఈ అవార్డులు తీసుకున్నటువంటి మిత్రులందరినీ, తీసుకుపోయే మిత్రులను అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ముందున్నటువంటి మా సోదరులు, వేదిక మా సోదరులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి నాకు ఇంకొక కార్యక్రమం 6 గంటలకే ఉంది, నేను వెళ్ళాలి. కాబట్టి చాలామంది ఇప్పుడు 2 చైర్మన్లు ఇక్కడ వచ్చారు, సుధీర్ రెడ్డి, రామరెడ్డి, మరి వాళ్ళందరూ కూడా ఉంటారు లాస్ట్ వరకు. మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి నాకు అనుమతి ఇవ్వని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసిన నా ప్రతి ఒక్క రెడ్డి బిడ్డకి నా పాదాభివందనాలు. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మౌనంగా రెడ్డి జాతి కోసం వెన్నుపూసలాగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో మా కృష్ణారెడ్డి అన్న మెయిన్ నెల్లూరు నుంచి వచ్చారు, కావలి కృష్ణారెడ్డి అన్న అంటారు. అలాగే లెక్కల కొండారెడ్డి అన్న కావచ్చు. ఇలా ఈ వేదికను అలంకరించిన పేర్లు చెప్పుకోవాలంటే చాలాసేపు పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనిషికి వెన్నుపూస ఎలా ఉంటుందో అలా పనిచేసిన వాళ్ళే. మామూలుగా వేదికను ఎక్కంగానే, నా రెడ్డి జాతి యొక్క వేదిక అనగానే నేను ఫస్ట్ అందరి దగ్గర చెప్పించేది
రెడ్డి జాతి వర్ధిల్లాలి అని. నేను ఒక్కసారి రెడ్డి జాతి అని చెప్తాను, దయచేసి అందరూ వర్ధిల్లాలి అని ఒక్కసారి గట్టిగా చెప్పండి. రెడ్డి జాతి వర్ధిల్లాలి అంతే. నేను చిన్నగా చెప్పాను, నేను చెప్పమని చెప్తున్నా అంతే. ఇప్పుడు చెప్తాను, రెడ్డి జాతి మైక్ పని చేయలేదండి, ఇది ఇప్పుడు పని చేస్తుంది. రెడ్డి జాతి కనీసం 1% కూడా చెప్పలేదు. అందరూ నోరు మెదుపుతుంటే నాకు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరి నోరు కనిపిస్తుంది. లక్షణంగా మధ్యాహ్నం నాన్ వెజ్ కదా ఈరోజు మధ్యాహ్నం, కాబట్టి కాస్త గట్టిగానే చెప్పచ్చు, ఆ మత్తు కూడా వదిలిపోతుంది. వెజిటేరియన్, నేను కూడా వెజిటేరియన్ అన్న. థ్యాంక్ యూ. జై రెడ్డి అని నాకు నేను సుమతి రెడ్డి జై అనుకున్నట్టు ఉంటదన్న. నాకు నేను జై అనుకోకూడదు, ఎవడో బయటవాడు వచ్చి రెడ్డి జై అనాలి, కానీ వర్ధిల్లాలి అని అనడమే అది కరెక్ట్. అందుకనే నేను చెప్పిస్తుంటాను అందరికి, రెడ్డి జాతి. నా సీమలో అనిపిస్తాను, ఒక్కసారి నా సీమకు రండి చూపిస్తాను. రెడ్డి అంటే ఏంటి, రెడ్డి వాయిస్ అంటే ఏంటి, రెడ్డి జాతి అంటే ఏంటి అని. కానీ అందరికంటే కూడా తెలంగాణ రెడ్లలో ఉన్న ఐక్యత ప్రపంచంలో ఎక్కడా లేదండి. దానికి మాత్రం సలాం కొడుతున్నాను. రియల్లీ గ్రేట్ అండి. ఎక్కడికి వెళ్ళినా మామూలుగా నేను చెప్పేటప్పుడు నీ పేరు అనగానే, సుమతి రెడ్డి అనగానే ఎదుటి వాళ్ళ మొహాల్లో చాలా కదలికలు కనిపిస్తుంటాయి. అంత ప్రపంచం గర్వించదగ్గ జాతి నా జాతి అని నేను ఎప్పుడూ గర్వంగా చెప్తుంటాను. మామూలుగా చాలా పత్రికలు వస్తూ ఉంటాయి, వాటిలో రెడ్డి గర్జన పత్రిక రాగానే ఒక్కసారి అలా తిరిగేస్తే ఎక్కడెక్కడ ఉన్న రెడ్ల గొప్పతనాన్ని, రెడ్లలో పెళ్ళైన వాళ్ళు కావచ్చు, రెడ్లలో పదవులు పొందిన వాళ్ళు కావచ్చు, రెడ్లలో వివిధ రంగాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ పాపిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని పదే పదే గుర్తు చేస్తున్నట్టుగా రెడ్డి గర్జన పుస్తకంలో వస్తూ ఉంటది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ పాపిరెడ్డి గారు, చాలా గొప్ప పని తీసుకున్నారు. దానిలో ప్రతి రెడ్డి ఏంటి అనేది సమాజానికి, రెడ్డి జాతికి చూపిస్తున్న పాపిరెడ్డి గారికి, ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న పాపిరెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి, గట్టిగా గట్టిగా చెప్పట్లు. ఎలాగో రెడ్డి జాతి అంటే వర్ధిల్లాలి అంటే అనలేదు, వర్ధిల్లడం కోసం ప్లస్ పాపిరెడ్డి గారి కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మాట్లాడాలని ఉంది కానీ ఇందాక లెక్కేశాను 5. రెడ్డి కుటుంబ సభ్యులకు, రెడ్డి బంధువులకు నా యొక్క నమస్కారాలు. మన రెడ్డి జాతి యొక్క వృత్తి ఏంటి? వాట్ ఈజ్ అవర్ ఆక్యుపేషన్? వ్యవసాయం. వ్యవసాయం అంటే ఉత్పత్తి చేయడం. ఒక విత్తనం నుంచి మొక్క, మొక్క నుంచి అనేకమైన ఉత్పత్తులు చేయడం. ఇప్పుడే మా చెల్లమ్మ చెప్పినట్టుగా ఉత్పత్తి చేయటం అంటే, నేను చిన్నప్పుడు మాది చిన్న వ్యవసాయ కుటుంబము, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నిరక్షరాస్యులు. మా ఇల్లు, మా మేనమామ కూడా ఉన్నాడు ఇక్కడ, చాలామంది మా బంధువులు ఉన్నారు. మేము పొలం దగ్గరే ఉండేవాళ్ళం, మా కోళ్ళ ఫారాలు, మా వ్యవసాయ భూములు మేము ఉండేవాళ్ళం. మా నాయనమ్మ తర్వాత మా అమ్మ సుమారు 20-30 మంది కూలీలను పెట్టుకొని, మా ఫాదరు ఒక 4 గంటల వ్యవసాయం చేస్తూ వాళ్ళని ఎంత న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీస్తో గైడ్ చేశారు. రెడ్డీస్ హ్యావ్ దట్ న్యాచురల్ లీడర్షిప్ స్కిల్స్. మనందరం కూడా మన జీన్సే ఉత్పత్తి చేసే వాళ్ళం. మనం ట్రేడర్స్ కాదు, 10 కొనుకొచ్చి 12కి అమ్మే వాళ్ళమో, ఏదైతే ఒకటే రకమైన పనిలో నిమగ్నమైన వాళ్ళమో కాదు. మనం ఏ పంట పండించినా, మా చిన్న వ్యవసాయ భూమిలో మా పొగాకు పండించినాడు మా నాన్న ఒకసారి, ఇంకో కమర్షియల్ క్రాప్స్ పండించినారు. ప్రతిరోజు 365 రోజులు మా పొలంలో నుండి మాదన్నపేట మండికి కూరగాయలు పోతా ఉండే. మా మాదన్నపేట మండి పెద్ద మనిషి ఇక్కడ ఉన్నాడు, మా మామయ్య. నేను ఏమంటున్నాను అంటే, వీఆర్ న్యాచురల్ లీడర్స్. మన జీన్స్లో సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఈ సహజ నాయకత్వ లక్షణాలతో సమాజాన్ని శాసిస్తూ, సమాజానికి సేవ చేస్తూ మనందరం గొప్ప లీడర్లుగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్డి కుటుంబానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని ఈ రెడ్డి గర్జన మ్యాగజైన్ ద్వారా, క్యాలెండర్ల ద్వారా మరియు డైరీ ద్వారా కూడా మనకు అందరికీ సమాచారం సేకరించి అందరికి చేరవేసి మనందరినీ ఒక తాటిపైకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించాడు. మన రెడ్లలో కూడా ఇలా యూనిటీ రానికి, ఇలా రెడ్డి రాజ్యం రానికి కూడా మనకి ఇలాంటి మ్యాగజైన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేసినాయి. కాబట్టి అందులో ముందుగా రెడ్డి గర్జన పాపిరెడ్డి గారు ఉంటారు. ఇదైతే మేము రెడ్డి సంఘాల పరంగా
మేము గత 10-15 సంవత్సరాల నుంచి నవల సత్యనారాయణ గారు కానీ, బొక్క బొప్పారెడ్డి గారు కానీ, కరుణాకరణ కానీ, వసంతరెడ్డి గారు కానీ, గంగుల శ్రీధర్ గారు, మేము కానీ అందరం కలిసి ఏది కూడా రెడ్ల హక్కుల గురించి మేము గవర్నమెంట్తో ఏదైతే కార్యక్రమాలు చేసినామో, ఏదైతే ఈ సమరపేర్లు కానీ, ఏవైతే ధర్నాకాలం మీటింగ్లు చేసినామో అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఆర్జీ న్యూస్ కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ రెడ్డి గర్జన ద్వారా గ్రామాలకు చేరవేసి మేము ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ రెడ్డి సోదరులకు అందరికి ఇచ్చి మేము ఏ కార్యక్రమం సక్సెస్ అయ్యే విధంగా మాకు తోడ్పడడానికి పాపిరెడ్డి గారు ముందంజలు ఉంటారు. కాబట్టి మనం ఇవాళ రెడ్డి రాజ్యం వచ్చి ఇంకోటి రెడ్డి కార్పొరేషన్ అనేది ఉట్టిగా రాలేయాల ఎంతో కష్టపడ్డాం. ఇలాంటి ఈ సమాచార వ్యవస్థ ఏదైతే ఉన్నదో అందరూ రెడ్లందరూ యూనిటీ చేసి ఇవాళ మనందరం ఒక తాటిపైకి వస్తే తప్ప ఇవాళ రెడ్డి రాజ్యం తెచ్చుకుంటే తప్ప ఆ రోజు వెలుమ రాజ్యంలో మనం ఎంత ఎత్తున పెద్ద ఎత్తున రెడ్లు రోడ్ల మీద ఎత్తు కూడా రానిదే ఇవాళ మన రెడ్డి రాజ్యం రావడంలో ముఖ్య పాత్ర పాపిరెడ్డి గారు ఇటువంటి ఏదైతే రెడ్డి రాజ్యం నాయకులు వీళ్ళు పోయించారు. కాబట్టి ఇలా మనం కష్టపడకుండా మనం అడగకుండా మన రాజ్యం కాబట్టి మనకి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మనకి రెడ్డి కార్పొరేషన్ మన పేదలను గురించి వెనుకటికి ఏ విధంగా ఉంటుంది మన ఊర్లలో రెడ్లంటి వాళ్ళు అన్ని కులాలను ఆదుకుంటట్టు ఉంటుండే. మనము ఏ ఆపద వచ్చినా పట్టణ నాకు ఆపద ఉందంటే మనం ఆదుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో మన దాంట్లో కూడా 90% ఉన్న వాళ్ళు ఉండే, 10% లేని ఉండే. కానీ మన వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి మన వాళ్ళు అడుకోకుండా ఏ సమస్య ఉన్నా కూడా ఎవరు కూడా వచ్చి చెప్పకూడదు. ఆ 10% అక్కడనే ఉంటుండే, ఈ 90% వేరే కూడా అన్ని ఆదుకుంటూ ఉంటుండే. గవర్నమెంట్ కూడా రిజర్వేషన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ మొత్తం కూడా వేరే ఆదుకుంటుంటే మన రెడ్డిలను కూడా మన రెడ్డిలకు చేయకుండా వేరే వాళ్ళకి చేద్దాం. ఎందుకంటే మన దాంట్లో ఉన్న ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి మనం అడగకుండే మన వాళ్ళు కూడా వాళ్ళకి చేస్తుండే. మన వాళ్ళు 10% పోయి 20% మన వాళ్ళు దానా ధర్మాలు చేసి మన ఆస్తులు పోయా ఈ 90% 30% 40%కి వచ్చారు. ఆ 10% పోయి 60-70%కి వచ్చి మన లేని వాళ్ళు. కాబట్టి మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఆ రోజు అన్ని కులాలకు చేసినాము, ఎవరికి వ్యతిరేకం కాదు మనము. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళకి అవసరం వచ్చిన మాత్రం మనకి ఎవరు కూడా ఇవాళ కూడా ఏ కులం వాళ్ళు కూడా మనకి ఎవరు కూడా చేయరు. ఎడ్యుకేషన్ కనిపెట్టిన వ్యక్తి ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు. ఈ విషయం కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే తెలియదు. ఆయన గారు వచ్చేసి మైలారం మా గ్రామ వాస్తవ్యులు. అంటే ఒక కొత్తది ఏది కనిపెట్టాలి అనేటువంటిది వచ్చింది మా విలేజ్ నుంచి. నేను కూడా ఏదైనా చేయాలి అంటే నేను ఆ ఊరి కోడలు అయిన తర్వాత తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ 42 నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు, నేను 42 సంవత్సరాల వయసులో నేను ఎంఎస్సీ సైకాలజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఫినిష్ చేశాను. తర్వాత మా ఊరికి నేను కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశం కొద్దీ యాక్చువల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు 80% ఆఫ్ ద పీపుల్ అంటే ఇండియాలో ఉండేటువంటి 80% మంది వ్యక్తులు వాళ్ళ డేని ఛాయ్తో స్టార్ట్ చేస్తారు. అంటే పొద్దున్న లేవగానే ఛాయ్ తాగడం తప్ప ఇంకోటి ఏమి చేయరు అనమాట. సో అట్లాంటి కొత్తది ఇమ్యూనిటీ టీ అని చెప్పేసి ఒక కొత్త ప్రోడక్ట్ని నేను ఆల్ ఓవర్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నాను. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే బీపీ, షుగరు, థైరాయిడ్, కంటి సమస్యలు అంటే 306 రకాల రోగాలు అనేటివి నయమవుతాయి. అంటే తల వెంట్రుకల నుంచి కాలి బొట్టన వేలి వరకు మునగాకు సేద్యం చేస్తున్నా నేను. నాకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి నాబార్డ్ తరఫున ఒక ఇండస్ట్రీ కూడా ఇచ్చింది, మునగాకు ప్రాసెసింగ్ యూనిట్. నాతో పాటు 49 మంది రైతులు కూడా మునగాకు సాగు చేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ అనేది ఎట్లా తెలుసు కదా, మన గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందంటే కొంచెం ఫండ్స్ రావడానికి కానీ మిగతా కానీ కొంచెం డిలే అవుతుంది. సో నేనేం చేసిన అంటే ఆంధ్రాలో ఒక SVDN ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో టైఅప్ కావడం జరిగింది. ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇది డెవలప్ అవ్వాలంటే నేను పెద్ద ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. టీ పొడి స్టార్ట్ చేసాము, మునగాకు సేద్యం కూడా 67 ఎకరాల సేద్యం చేస్తున్నాను నేను ఇప్పుడు, అంటే కంపెనీ తరఫున. సో నేనే అంటే నా దగ్గర ఉండేటువంటి వస్తువులతో మాత్రమే నేను చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను గ్రీన్ టీ ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే గ్రీన్ టీ ఏంటంటే చదువుకున్న వ్యక్తులు ప్లస్ కొంచెం ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే చేస్తారు. సో నేను ఏం చేస్తున్నా అంటే టీ పొడి రూపంలో వేస్తే పూర్ పీపుల్కి కూడా అందుతాను ఉద్దేశం కొద్దీ టీ పొడిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నాకు మీ అందరి ఐ వాంట్ టు సీ ద హెల్దీ నేషన్, ఆరోగ్యమైన దేశాన్ని చూడాలనేది నా కోరిక. బట్ నా 2 చేతులతోనే అది కాదు, ఇంపాసిబుల్. ఐ వాంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ నాకు కావాలి, అందరూ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనేది నా ఉద్దేశాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారని ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు సంజీవ్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. లాస్ట్ కన్ననే లాస్ట్ అశోక్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సంజీవ్ కుమార్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు. నెక్స్ట్ సన్మాన గ్రహీతలుగా వేదిక మీదకి రావాల్సిందిగా గుర్రం పాపిరెడ్డి గారు, రెడ్డి గర్జన మాసపత్రిక మరి వ్యవస్థాపకులు, ప్రధాన సంపాదకులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. నా నెంబర్ చెప్పకుంటే నేను ఇప్పుడు చెప్తున్నా. డాక్టర్ ఆరుట్ల జానకి రెడ్డి. ముందు నెంబర్ రాసుకోండి, తర్వాత పేరు 999963. నేను చాలా తొందరగా అది రాస్తుండ్రు. 996300. చెప్పు. యశ్వంత్ రెడ్డి గారు, దశ్వంత్ రెడ్డి గారు, రెడ్డి గర్జన యాజమాన్య పత్రిక భాగస్వామ్యంలో మిత్రుడు. 2-3 ఎట్లయితే పరుడు. నెక్స్ట్ నా నెంబర్కి వచ్చి వాగు, కొంచెం అలసి వైద్యులు వాటలు నిజమే, మధ్యలో పేర్లు చాలా వస్తున్నాయి. 9963006869 రైజింగ్ నెంబర్. జగదీష్ రెడ్డి గారు యాజమాన్య పత్రికలు భాగస్వామిగా. నెంబర్ పూర్తయిన అదే కాలే కదా. మళ్ళా 9963006869 రైజింగ్ నెంబర్. డాక్టర్ ఆరుట్ల జానకి రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ. చాలా ఎన్ని లక్షల మంది ఎక్కువ ఉంటే అంత యాంకరింగ్ బాగుంటది. ఓటార్ థ్యాంక్స్ చెప్తే అన్నీ అడిగి ఇంకేమైనా పిలుస్తాడు. ఫోటో వైపు అంట, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఇంకెవరు లాస్ట్ కు మన రిపోర్టర్ పేరు దొరా. ఇంటి పేరు ఎంఏ చెప్పనా? ఇంటి పేరు ఎం వేణుగోపాల్ రెడ్డి గారు, కోఆర్డినేటర్, తెలుగు గర్జన మాసపత్రిక. ఇప్పుడు సన్మానాన్ని స్వీకరించబోతుండ్రు. ఏ శ్రీనివాసరెడ్డి పేర్లు, ఇంటి పేర్లు ఉండవు. పి శ్రీనివాసరెడ్డి గారు నెక్స్ట్ సన్మాన గ్రహీతగా కుర్చీలోకి ఆసన్నం కావడానికి సదా సిద్ధంగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ అన్న గుర్రం పాపిరెడ్డి గారు. మళ్ళీ చెప్పే పేర్లు చెప్పాలి. మళ్ళీ నాకు చెప్పే నువ్వు ఎందుకు కాదు నీది పేర్లు చెప్పారు అందరు. మరి ఎవరు అలగొద్దు, త్వరలు పేర్లు చెప్పండి సార్. అందరు సంతోషంగా ఉండాలి. పేర్లు చెప్పే దొరా. కోఆర్డినేటర్ గర్జన మాసపత్రిక. నెక్స్ట్ ఇంకే లాస్ట్ అంటే రెడ్డి గర్జన అయిపోతుంది. లాస్ట్ ఇక లేదు, అందుకనే అడుగుతున్నా అన్న. లాస్ట్ ఉండాలి, లేరు కదా. పేరు చెప్పు. అనిల్ ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రెడ్డి గర్జన మాసపత్రిక మరి బృందంలో భాగస్వామిగా అనిల్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అనిల్ గారు వస్తున్నారు, సీట్లు ఆశీనులు కాబోతున్నారు. ఇప్పుడు ఆ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గర్జన మాసపత్రిక విభాగంలోని వ్యక్తి రాజు గారు. అనిల్ గారిది పూర్తి అవసరం సార్. చూడండి సార్. గంగాధర్ రెడ్డి గారు అడ్వకేట్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డయాస్ మీదకి గంగాధర్ రెడ్డి గారు అడ్వకేట్ గారిని. గంగాధర్ రెడ్డి గారిని, నవల్గా సత్యనారాయణ రెడ్డి గారు, బొక్క భూపాల్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. గర్జన మాసపత్రిక ఎడిటర్ గుర్రం పాపిరెడ్డి గారు, గంగాధర్ రెడ్డి గారు అడ్వకేటు ఇప్పుడు వస్తున్నాడు. చైర్లో ఆశీనులు కాబోతున్నారు. వారిని సన్మానించవలసిందిగా. నెక్స్ట్ మన రాజు అనిల్ వచ్చినారే గర్జన.
ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పాలి, మేము మర్చిపోతాం నిర్వహణలో. చాలా ప్రేమ. గంగాధర్ రెడ్డి గారు అడ్వకేట్ ఇప్పుడు సన్మాన గ్రహీతగా పూర్తిగా వస్తుంది. ఇప్పుడు అయిపోయింది అందరూ. ఇంకెవరన్నా దొరా? ఇప్పుడు మొత్తం అందరినీ సన్మానించిన మహోన్నతుడు రెడ్డి గర్జన మాసపత్రిక సంపాదకుడు శ్రీ గుర్రం పాపిరెడ్డి గారు. మీ యొక్క ఏం పేరు చెప్పు సార్? సార్ సార్ మరి ఇది నాకు చెప్పాలిగా. ఇక అనిల్ గారు ఇప్పుడు తీసుకుంటుండు సన్మాన గ్రహీతగా. నెక్స్ట్ అంతేనా? మళ్ళీ మధ్యన ఎవరన్నా వస్తానా? ఇప్పుడు అందరినీ సన్మానించిన మరి ఇప్పుడు దాత రెడ్డి గర్జన మాసపత్రిక ప్రధాన సంపాదకుడు శ్రీ గుర్రం పాపిరెడ్డి గారిని వేదిక మీద ఉన్నటువంటి మరి అతిథులు, మహా అతిథులు, అతిరథ మహారథులు, గౌరవ అతిథులు, విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులు అందరూ కలిపి ఒక సంయుక్తంగా సన్మానం జరుగుతుంది. సన్మానాన్ని స్వీకరిస్తున్నారు. ఎవరు చెప్తారు? రెడ్డి గర్జనకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ను చెప్పవలసిందిగా, దానికి రావాల్సిందిగా వంగాల శేఖర్ రెడ్డి గారు, తెలంగాణ ఇన్ఛార్జి గారిని మేము వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి క్రోధనామ సంవత్సర తెలుగు ఉగాది పురస్కరించుకొని డైరీ ఆవిష్కరణకు మరియు మేము మేడ్చల్లో పెట్టినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి ఒక్కొక్క రెడ్డి 1000 రూపాయలు వేస్తే కూడా కనీసం 1,00,000 కోట్ల రూపాయలు తయారవుతాయి. కాబట్టి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ మనం అడుక్కునేదే ఉంది. మనలో ఉండే ధనికులు కనీసం 1000-2000 రూపాయలు వేసి మన రెడ్డి పిల్లలను ఆదుకోవాలా విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల ద్వారా అని చెప్పేసి నేను ఆ రోజు తెలియజేయడం జరిగింది. మేము కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఒక ప్రత్యేక ఫండ్ను రిటైర్డ్ IAS IPS అధికారులతో కూడా ఫండ్ను తయారు చేసి పేద రెడ్డి విద్యార్థులకు మరి వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు లభించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మహిళలు ఇందాక వెళ్ళిపోయారు, కానీ మహిళల గురించి చాలా చెప్పాలి. మన తెలంగాణ రాష్ట్రంలో 43 మంది, ఆంధ్రప్రదేశ్లో 51 మంది, కర్ణాటకలో 12 మంది, మరి తమిళనాడులో 8 మంది రెడ్డి ఎమ్మెల్యేలు, వివిధ రాష్ట్రాల్లో రెడ్డి ముఖ్యమంత్రులు ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అది మన రెడ్డి పౌరుషం కాదు, మన రెడ్డి ధైర్యం కాదు, మన వెనుక ఉన్నటువంటి రెడ్డి మహిళల వాళ్ళ ఔదార్యంతోనే మనం ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాం. గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు కానీ, సర్పంచులు మున్సిపల్ ఉన్నటువంటి వ్యవస్థలో ఆ రోజు అధికారులు 20 ఏళ్ల కిందట రవాణా వ్యవస్థ లేనప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వస్తే ఎవరింట్లో అన్నం తింటారంటే రెడ్డి ఇంట్లోనే అన్నం తినేవాళ్ళు. రెడ్డి ఇంటికే ఫోన్ చేసేవాళ్ళు. వాడికి తినేకి తిండి లేకపోయినా, మరి ఉండే ఇంట్లో ఏ వంట సామాగ్రి లేకపోయినా మన రెడ్డి గారు ఆర్డర్ వేస్తే 100 మందికి వంట వండి పెట్టి ఆ రోజు ఆదరించే గుణం ఉన్నటువంటి ఏకైక మహిళ ఎవరంటే రెడ్డి మహిళలు మాత్రమే. ఆ మహిళలు ఉండేటువంటి ఔదార్యంతోనే ఈరోజు మనకంత మంచి పేరు వస్తే రాజకీయంగా మనం 10% జనాభా కూడా లేకపోయినా కూడా ఇంతమంది మన రాజ్యసభలో కానీ, పార్లమెంటులో కానీ, లోక్సభలో కానీ అన్ని రంగాలలో కూడా ఈరోజు ముందంజలో ఉన్నామంటే మనకు కేవలం రెడ్డి మహిళల ఔదార్యం, వారి దానగుణంతోనే మనం ఈరోజు మరి ఇంత స్థాయికి ఎదిగామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఓన్లీ రిజర్వేషన్లకు సంబంధించి పోరాడతాను. 2002 నుంచి నేను రిజర్వేషన్ అంశంపైనే నేను పోరాడితే EWS రిజర్వేషన్లు సాధించడం జరిగింది. దానివల్ల దేశవ్యాప్తంగా ఈరోజు లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. మెడికల్ కౌన్సిలింగ్లో కూడా ఈరోజు డాక్టర్లుగా కానీ, ఇంజనీర్లుగా కానీ మరి అనేక మంది అగ్రవర్ణ పేదలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు రావడానికి కారణం ఏమంటే మేము అనేక మంది వివిధ రాష్ట్రాల్లో మరి రిజర్వేషన్ల అంశాలపై జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో పాల్గొని మరి ఆ రిజర్వేషన్లు సాధించుకోవడం జరిగింది. మరి నేను నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్లు అనే తేనెతుట్టును దయచేసి పార్టీలు ఏవైనా కానీ కదపద్దండి. అంతేకాక ఈ 10% ఎంతో కష్టంతో సాధించుకున్నాము. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క జిల్లాలోనే 170 మంది కానిస్టేబుల్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు EWS ద్వారా ఉద్యోగాలు పొందడం జరిగింది. మరి ఆ 10% రిజర్వేషన్లలో కూడా మేము ఇతర వర్గాలకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టోలో చెప్పింది. నేను దాని మీద ఈరోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. మనకు పార్టీలు ప్రాంతాలకు సంబంధం లేదు, మన హక్కులు మనం కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి రిజర్వేషన్ల అంశాన్ని ఏ పార్టీలు కూడా జోలికి పోకుండా అగ్రవర్ణ పేదలకు ఉన్నటువంటి ఏకైక అవకాశమైనటువంటి EWS రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించాలా. దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా కూడా
ఎటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన కూడా నన్ను సంప్రదిస్తే నేను పూర్తిగా వివరాలు ఇస్తాను. సర్టిఫికెట్ పొందడంలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద నేను హక్కుల కోసం పోరాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక సుధీర్ రెడ్డి గారు అన్నారు మనకున్నటువంటి దౌర్భాగ్యమో ఔదార్యమో కానీ రెడ్లకు సాయం చేయరు కానీ ఇతర వర్గాలకు సాయం చేస్తారు. నా పరిస్థితి కూడా అంతే. నేను ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టంతో అనేక మంది రెడ్ల మీద రెడ్డి హాస్పిటల్లో డాక్టర్లను బెదిరిస్తూ మరి రైతులను బెదిరిస్తూ ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసులు పెట్టినప్పుడు నేను అప్పుడే ఓసీ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ నేపథ్యంలో నేను ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో భారీ ప్రోగ్రాములు పెడితే ఎస్సీ ఎస్టీ సంఘాలు నా దిష్టి బొమ్మలు దగ్గర పెట్టాయి. ఆ దిష్టి బొమ్మలకు మరి మా బంధువులతోనే ఒరిగడ్డిని ఒరి చెత్తను అగ్గిపెట్టెని కూడా తీసుకొని వాళ్ళు ఎస్సీ ఎస్టీ సంఘాలు నా దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే మనం సహాయం దయచేసి మన వారికి మనం సహాయం చేయాలా, మన వారిని మనం ఆదుకున్నప్పుడే మన రెడ్లకు మంచి జరుగుతుంది. గుడి లేకపోయినా పర్వాలేదు, బడి లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక రెడ్డి గారు ఉంటే న్యాయం జరుగుతుందన్నటువంటి ఏకైక నమ్మకం ఉన్నటువంటి కులమే ఉందంటే మన రెడ్డి కులాంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకటే మాట, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. కొద్దిగా ఒకటే మాట, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా నిశ్శబ్దంగా ఉండటం పాటించండి. 1-2 నిమిషాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే 4 పదాల్లో రెడ్డి జాతిలో పుట్టిన ప్రతి మహిళ 3 పదాల్లో మనమే ఉన్నామని సగర్భంగా ప్రతి మహిళ ఉంటుంది. కానీ రెడ్డి జాతిలో ఉండే ఒకరికి ఇవ్వటంలో ఉండే ఆనందం తీసుకోవటంలో లేదు అని చెప్పి సగర్వంగా మన రెడ్డి జాతి గర్వించదగ్గ జాతి. అదేవిధంగా ఆడపిల్లనై పుట్టినందుకు ఎక్కడ ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఫేస్బుక్ లో చూసినా, స్టేటస్ లో చూసినా, ఎక్కడ చూసినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీకోసం నేను ఉండాను అంటూ 1997 నుంచి హిమాయత్ నగర్ లో కరుణాకర్ రెడ్డి గారికి తెలుసు, అశోక్ నగర్ లో ఫస్ట్ ఆఫీస్ పెట్టి ప్రపంచ మహిళా రెడ్ల సమాఖ్యను స్థాపించినప్పుడు ఒక్క మహిళ కూడా ముందుకు రాలేదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా ఎవరి దగ్గరికి చేయి చాపకుండా నా సోదరులందరూ పొద్దున కూడా మాట్లాడాను. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి దానం నాగేంద్రన్ అన్నాడు, అమ్మ చనిపోయిన తర్వాత మన జగన్ గారిని ఓదార్చరమ్మా అని చెప్పిన మాట ప్రతి రాజకీయ నాయకుడు ఎవరేం చెప్పినా చెవుల్లో వేసుకొని పోయి జగన్ గారిని ఓదార్చి ఆయన విజయమ్మ చేతులు పట్టుకొని బతిమలాడితే పులివెందల్లోండి ప్రతి గడప ముందు ఫ్యాన్ గుర్తులేసి గెలిపించుకొచ్చిన మహిళని. చప్పట్లు. ఎస్, ప్రతి మనిషికి కావాల్సింది మనం చేయలేని పని ఎదుటి మనిషి చేసినప్పుడు కావాల్సింది సగర్వంగా వాళ్ళని గౌరవించడం అనేది. అదేవిధంగా ఒక్క పదవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఎన్నో కాగితాల్లో ఈమెకు పదవులు ఇవ్వమని కేవీపీ గారికి ఇస్తే ఏ చెత్తబొట్టులోనో బారేసి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నారు. డోంట్ కేర్, మనకెందుకండి, దేవుడు ఒక రెడ్డి కుటుంబంలో సగర్వంగా పుట్టించాడు, చాలని సంతోషపడ్డా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఎంతో మంది పెద్దలు, అమ్మ తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, నువ్వు తెలంగాణ కోడలివి, మేము పదవులు ఇవ్వాలంటే ఎట్లా అన్నప్పుడు నీ పదవుల కోసం పనిచేయలేదు, అభిమానం అంటే ఆశించడం కాదు అని బెంగళూరులో ఇక్కడ ఉండే బెంగళూరు నుంచి వచ్చిన ఎవరైనా సరే మీటింగ్ లో పాల్గొన్న ప్రతి రెడ్డి ముందు చెప్పింది ఒకటే, అధికారం అంటే సంపాదించుకోవటమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. కార్యకర్తలందరూ మీరు ధైర్యంగా ఉండి మన రెడ్డికైనా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండని చెప్పిన ఏకైక మహిళని. ₹1 ఈ రోజు వరకు పెట్రోల్ ఖర్చు కానీ ఒక ఏదైనా బ్యానర్లు కట్టడం కానీ ఏ విషయానికైనా కూడా సేవాదళ్లో ఒకే ఒక్క మహిళని సేవాదళ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు గెలిచినప్పుడు పదవి పక్కన ఉండటం కాదు, గెలవనప్పుడు సపోర్ట్గా చేయటం గొప్ప. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సేవాదళ ఉన్న రాష్ట్రం మొత్తం మీద ఉండే ఏకైక మహిళని నేను. ఆ మీటింగ్లో సేవాదళ వినయ్ రెడ్డి గారు ప్రతిదానికి బస్సులు పెట్టమన్నా, లారీలు పెట్టమన్నా, ఏం పెట్టమన్నా, ఆదిలాబాద్ అయినా వరంగల్ అయినా ఎక్కడికైనా సరే శ్రీలక్ష్మి రెడ్డి ముందుంది తప్ప ఏ రోజు చేయి చాపి ఒకరిని మాట్లాడలేదు. మన కరుణాకర్ రెడ్డి అనే సాక్ష్యం, ఇక్కడ ఉండే పెద్ద మనుషులందరూ సాక్ష్యం, అందరూ సాక్ష్యంగా ఎవరైనా సరే పిలిస్తే, ఏ మీటింగ్ పిలిచినా మన రెడ్డి వాళ్ళు పిలిస్తే నేనున్నాను అంటూ పిల్లల్ని వదిలేసి 10 సంవత్సరాలు తిరిగాను మన రెడ్ల కోసం. కానీ నా బిడ్డలేం చెడిపోలేదు. ఒకరు కలెక్టర్, ఒకరు డాక్టర్, ఒకరు లాయరు. సీఎం గారు మా అమ్మాయిని దెయ్యం అంటాడు, దెయ్యం వస్తుందని. అంత భయపెట్టి తెలంగాణ ప్రభుత్వాన్నే భయపెట్టిన మనిషి రోహిణి సింధూరి అంటే. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా 300 కోట్లతో చౌల్ట్రీలు ఏర్పాటు చేసి మాఫియా గ్యాంగులందరినీ ఎల్లగొట్టి అదే స్థలంలో 2 సీఎంని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డిని అవతలుండే కర్ణాటక సీఎంని కూర్చోబెట్టి 300 కోట్లు శాంక్షన్ చేపించి చిన్న బిడ్డని సంకలో వేసుకొని 300 కోట్లు శాంక్షన్ చేసి చౌల్ట్రీలు కట్టించిన ఘనత మన రోహిణి సింధూరి రెడ్డిది. కాబట్టి
చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మల్లెడ్డి రంగారెడ్డి అని ఒకటే చెప్పాడు, నాకు టైం లేదమ్మా, ఉంటే నేను మాట్లాడించాలనుకున్నాను. చెంచల్గూడ జైల్లో ఈయన అన్నాడు మల్లెడ్డి రంగారెడ్డి గారు, నీకేమైనా పిచ్చా నక్సలైట్ అన్నతన్నాను. రెడ్ అంటే ధైర్యం, రెడ్ అంటే సాహసం. ఒక ఆడ మనిషి కూడా ధైర్యం మీకు లేకపోతే ఎట్లని మాధవరెడ్డి అన్నతో పోటీ పడి నక్సలైట్లు తీసుకుపోయి మన సరోజిని దేవి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించిన ఘనత మన శ్రీలక్ష్మి రెడ్డిది. ఎందుకంటే ఒక ఆడ మనిషి ఏమీ చేయలేదు అనుకోబాకండి, ఏమీ చెందలేదు అనుకోబాకండి, మన సోదరులందరూ సహాయంగా ఉంటారు. ఏ సలహా కావాలన్నా కరుణాకర్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ ఏనుగు ఇప్పుడు వీళ్ళందరూ ఉండే రెడ్డి సంఘాల కోసం పోరిన ప్రతి నాయకుడికి కూడా ఏ మీటింగ్ పిలిచినా నేనుండానంటూ పోయిన మనిషిని నేను. కాబట్టి ఏ పదవులు ఆశించలేదు, వాళ్ళ సంఘాల్లో ఏ పదవులు ఆశించలేదు, అటు జగన్ దగ్గర ఆశించలేదు. రేవంత్ రెడ్డి దగ్గర మొట్టమొదటిసారిగా మీరు వీడియోలో చూడండి 2800 మంది వికలాంగులని ఫస్ట్ సంతకం పెట్టించిన ఘనత శ్రీలక్ష్మి రెడ్డిదే. పింఛన్లు అనా ఏ పథకాలంటే ఆ పథకాలు కాదు, ఈ పథకాలు పెట్టి సంతకం రెడ్డి వై వచ్చావు, రాజశేఖర రెడ్డి నాకు మళ్ళా కనిపిస్తున్నాడు కళ్ళ ముందు అని చెప్పి సంతకాలు పెట్టించిన ఘనత శ్రీలక్ష్మి రెడ్డిదే. ఆయన్ని కూడా ఏ పదవులు అడగల. మనకెందుకండి పదవులు, మనం చేసే పనే మనకు పదవి, మనం చేసే పనే మనకు పదవి అని రాసి పెట్టుకోండి అంతే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. చెప్పాలంటే చాలా ఉంది. హిమాయత్ నగర్లో నా ఆఫీసు అని ఇంతకుముందు రెడ్డి మీటింగ్లో కూడా చెప్పాను. ఎప్పుడైనా సరే ఏ అర్ధరాత్రి అయినా సరే ఆడపిల్ల నాకు కష్టంలో ఉందంటే మీరు ఒక్క ఫోన్ కాల్ 9849161302 ఎక్కడికి పోయి నా ఫేస్బుక్లో పెడతాను, స్టేటస్లో ఉంటాయి. అందరు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి దగ్గర నా నెంబర్ ఉంది, వసంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఉంది నా నెంబర్. సో కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకొని ప్రతి మహిళ కూడా బాగా తోటి మహిళకు సహకారం అందించండి. జై శ్రీరామ్. చివరిగా మొన్ననే వెంకటేశ్వర గుడి కట్టించాను, ఆ తర్వాత ఎదురుగా ఉండే శిథిలావస్థలో ఉండే రామాలయం కట్టించాను. మానవ సేవే మాధవ సేవ, మాధవ సేవే మానవ సేవ 2 కళ్ళగా పనిచేస్తున్న మీ సోదరి శ్రీలక్ష్మి రెడ్డిని ఆశీర్వదించమని మాత్రమే కోరుకుంటున్నాను. మీ నుంచి నేను ఇంకేమీ కోరుకోవట్లేదు. జై శ్రీరామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. గవర్నమెంటే కానీ కాంగ్రెసే కానీ బీజేపీ కానీ అందరూ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినాక ఏమైందంటే, పెట్టిన తర్వాత వీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన ఆయన 3వ రోజుకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి రెడ్లకు వైశ్యులకు మీకు కార్పొరేషన్ ఇస్తున్నామని ఆయనంతగా ఆయన అంటే అప్పుడున్న సీఎం అనౌన్స్ చేసిండ్రు. కానీ తర్వాత ఈ రోజు ఇస్తాము ఆ రోజు ఇస్తాము అని 6 నెలలాయ 3 నెలలాయ వాళ్ళ అల్లుడు చెప్పే, కొడుకు చెప్పే, తండ్రి చెప్పి అందరు చెప్పి కానీ ఎవరు ఇయ్యలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇయ్యడానికి అది మా రెడ్లో ఉసురు ముట్టిపోయిండ్రు. ఇక ఎందుకు అదంతా అయిపోయింది. అయితే పుణ్యం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లో చెప్పింది, 2018 వచ్చిన మీటింగ్లోనే రేవంత్ రెడ్డి గారు గట్టి చెప్పారు, వాళ్ళని ఏమనుకుంటారన్నా ఎట్లయినా మనం వస్తున్నాము, వచ్చినాక ఎట్లా ఇస్తాం పోటీ కార్పొరేషన్ అని చెప్పిండ్రు. అయితే అదే మాట మీద ఉండి వచ్చిన తర్వాత విదిన్ 100 రోజులు కూడా కాకముందే మనకు కార్పొరేషన్ ఇచ్చినందుకు ఎంతో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అయితే వారిని అదే పోయి కలిసి కూడా జరిగింది. కాబట్టి ముందు ఆ కార్పొరేషన్ కూడా ఎవరన్నా రెడ్లకు ముందు సమాజానికి సేవ చేసిన వాళ్ళకు ఆ కార్పొరేషన్ చైర్మన్ చేస్తే, ఎందుకంటే రెడ్లతోటి కలిసి